అవునవును. మనువులు వాళ్ళందరి కథలు ఇక్కడే వస్తాయి. మళ్ళీ పురంజన్ చరిత్ర, ఋతు మహారాజ్ది, వేనరాజు కథ అవన్నీ వస్తాయి. ధ్రువుడిది, ధ్రువుడు, ధ్రువుడు వేనరాజు అదే వేనరాజు వేణుని కథ. ఇక్కడ నుంచి మనకు చాలా మంది గుర్తులు ఉండొచ్చు, ఎందుకంటే ఇదంతా డీటెయిల్డ్ గా చదువుకున్నాం. ఇంట్రెస్టింగ్ ఉంటుందంటారా? శివగీతం వచ్చింది మధ్యలో. శివగీత కూడా, రుద్రగీత కూడా 24వ అధ్యాయం రుద్రగీత. తర్వాత 5 చాప్టర్లు పురంజన్ చరిత్ర వస్తుంది. తర్వాత ప్రాచీన భారతంలో ఇప్పుడు బాగుంటదిలే నాన్న, అప్పుడేదో చదివేశాం గాని ఇప్పుడు ఇంకొంచెం అర్థం అవుతుంది. పాత్రలు అవి వింటున్నాం కాబట్టి కొన్ని 4 చాప్టర్స్, 4 సెక్షన్స్ డివైడ్ చేస్తే, ముందు మనుతరీయులు మరియు దక్షయజ్ఞము, 2 బ్రహ్మతాలకు కుమారులు రాజవంశం ధ్రువ మహారాజు, తర్వాత 3వ భాగంతో అంగ, వేణు, పృథువు, నెక్స్ట్ ప్రాచీన బర్హి, ప్రచేతసు. అధర్ముని రాజ్యం అని ఇచ్చాడు ఏంటన్నా? రెండోది అధర్ముని రాజవంశం. అధర్ముని రాజ్యవంశం. అంటే ధ్రువుడికి ముందు అలా ఉండేవి. చదువుకుని గుర్తుంది. అధర్ముడు ఎక్కడ వస్తుంది అది? రెండో భావం అంటే సరే చదువుదాం, అక్కడికి వచ్చి చూద్దాం. అక్కడ వస్తుందిలేమ్మా. సరే, స్టార్టింగ్ ఫస్ట్ చాప్టర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా ఇందులో ఉన్నాయి నాన్న, 19 దగ్గర నుంచి చదవాలి. ఇక్కడ 19 నుంచి చదవాలి. చదవలేదు కదా నాన్న వేళ. చదివేసావా? కంప్లీట్ చేసేసాం కదమ్మా, బాగా రివిజన్ కూడా చేశారు. మనకి చేశారు కానీ లేనా మరి? చదివిన తర్వాతనే రివిజన్ చేసాం. మాతాజీ మీరు కూడా మాట్లాడారు. మీరు ఉన్నారు మాతాజీ. ఇప్పుడు చదివామమ్మా, స్టార్ట్ చేసాం కానీ పూర్తి అయిపోలేదే. అయిపోయిందా? పూర్తి అయిపోయాక అప్పుడు మాట్లాడారు, మీరు మాట్లాడారు. కరెక్ట్ అయిపోయిందమ్మా. కరెక్ట్. ఇంకా అక్కడ ట్యాగ్ ఉంటే నేను ఉన్నదన్నట్టే చూస్తున్నాను. సో మొదటి అధ్యాయంతో స్టార్ట్ చేసుకుందామా? మను తనయుల వంశ చరిత్ర. 1వ శ్లోకము. మైత్రేయుడు పలికిన మాట. మైత్రేయం వాచ, మైత్రేయుని పలికను. మనోతు స్వయంభూ మనువు శతరూపాయం, భార్యలకు శతరూప వలన త్రిస ముగ్గురు కన్యాచ పుత్రికలను కూడా జిజ్ఞేరే పొందెను. ఆకుతి దేవహుతి చ కూడా ప్రసూతి ఇతి అని విస్తృత ప్రసిద్ధికి. మొదటి తాత్పర్యం. మైత్రేయుడు పలికం. స్వయంభూ మను భార్యకు శతరూప వలన 3 పుత్రికలను బడిసి. ఆకుతి, దేవహుతి, ప్రసూతి అని అనునవి వారి నామములు. భాష్యం శ్రీ ప్రభుపాదుల వారి భాష్యం శ్రీ ప్రభుపాదుల వారికి ఇచ్చారు. మొట్టమొదట నా గురువర్యులకు ఓం విష్ణుపాద శ్రీమద్ భక్తి సిద్ధాంత సరస్వతి గౌరవపూర్వక వందనములు అర్పించారు. ఆయన ఆజ్ఞ మేరకే భక్తి వేదాంత భాష్యం అనే పేరున శ్రీమద్ భాగవన్ ఒక వ్యాఖ్యానం రాసిడి ఈ బృహత్ కార్యమున నేను నెలకొని ఉన్నాను. ఆయన కరుణ వలనే 3 స్కందములు ముగించి ఇప్పుడు 4వ స్కందములు ఆరంభించుటకు ప్రయత్నించుచున్నాను. భగవద్ధర్మముకు చెందిన కృష్ణ భక్తి ప్రచార కార్యములను 500 ఏండ్ల క్రిందటే ఆరంభించిన శ్రీ చైతన్య మహాప్రభు వారికి ఆయన ద్వారానే వందనములను అర్పించింది. ఆయన ద్వారానే షడ్గోస్వాములకు మరియు ఆధ్యాత్మిక జంటకు రాధాకృష్ణులకు వందనములు వస్తుంది. గోపాలురు మరియు గోపికలు కూడి ఆ జంట బృందావనం ముందు నిత్య లీలానురక్తులై ఉంది. దేవుడు శ్రీకృష్ణ భక్తులకు నిత్య సేవకులకు కూడా వందనములు అర్పించదు. శ్రీమద్ భాగవతంలోని ఈ 4వ స్కందంలోని 31 అధ్యాయములు కలవు. ఈ అధ్యాయం అన్ని బ్రహ్మదేవుడు మరియు మనువులు కావించిన గౌణ సృష్టిని వర్ణించారు. భౌతిక సృష్టిని శుభితము చేయటం ద్వారా స్వయంగా భగవానుడే నిజమైన సృష్టిని కావించారు. పిదప అతని ఆజ్ఞపై విశ్వమునందలి తొలి జీవి బ్రహ్మదేవుడు వివిధ లోకములను వాని అందలి జీవరాశిని సృజించు. మనువు మరియు
ఇతర ప్రజాపతుల వంటి తన సంతానం ద్వారా అతడు జనబాహ్యులను విస్తరింపజేయను. బ్రహ్మదేవుని సంతతి కూడా దేవదేవుని ఆజ్ఞ మేరకే పనిచేయుచుండను. చతుర్థ స్కందంలోని ఈ 1వ అధ్యాయంలో స్వయంభూ మనువు యొక్క 3 కుమార్తెలు మరియు వారి సంతతి వారి చరిత్ర వర్ణించబడినది. తర్వాత 6 అధ్యాయములు దక్ష యజ్ఞమును అది ఏ రీతి వంశమైన విషయం వివరించింది. తదనంతరము ధ్రువ మహారాజ్ చరిత్రము 5 అధ్యాయములలో వర్ణింపబడినవి. పిదప 11 అధ్యాయములు పృథు మహారాజు చరిత్ర వర్ణితమైనది. ఆ తర్వాత 8 అధ్యాయములు ప్రచేతుసుల కర్మలకు కేటాయించబడినవి. ఈ శ్లోకమునందు తెలుపబడినట్లు స్వయంభూ మనువులకు 3 పుత్రికలు కలరు. ఆకుతి, దేవహుతి, ప్రసూతి అనునవి వారి నామములు. ఈ 3లో దేవహుతి గురించి ఇదివరకే వివరింపబడినది. ఆమె భర్తయ్యకు కర్తకముని మరియు తనయుడ కపులమునితో పాటు ఆమె చరిత్ర వర్ణితమైనది. ఈ అధ్యాయం నందు మొదటి కుమార్తెయగు ఆకృతి వంశస్థుల చరిత్ర ప్రత్యేకంగా వర్ణించబడినది. స్వయంభూ మనువు బ్రహ్మదేవుని తనయుడు. బ్రహ్మదేవునకు పలువురు పత్నులున్నను మనువు నామమే తొలుతు ప్రత్యేకముగా పేర్కొనడం. అతడు దేవదేవుని పుత్రులున్నాను బ్రహ్మదేవుడు పలువురు పుత్రులున్నాను మనువు నామమే తొలుతు ప్రత్యేకంగా పేర్కొనటకు కారణము అతడు దేవదేవుని భక్తుడొకటి. ఈ శ్లోకం నందు చా అనే పదము ప్రయోగించబడినది. 3 పుత్రికలతో పాటు స్వయంభూ మనువు 2 పుత్రులను కూడా కలిగి ఉండినని అది సూచించుచుండును. హరే కృష్ణ. 2వ శ్లోకం చదువుతావమ్మా? చదువుతానమ్మా. హరే కృష్ణ. 2వ శ్లోకం. ఆకూతిం రుచయే ప్రాదాత్ అపి భ్రాతృమతిం నృపః పుత్రికా ధర్మమాశ్రిత్య శతరూపానుమోదితః. ఆకూతిని రుచయే ప్రజాపతియగు రుచి ప్రాధాత్ వసగెను అపి అయినప్పటికీ భ్రాతృమతీం సోదరుని కలిగిన కుమార్తె నృపః రాజు పుత్రిక ఆమెకు కలిగడి పుత్రుని ధర్మకార్యములు ఆశ్రయించి శతరూప స్వయంభువమను భార్యచే అనుమోదితః ఆమోదింపబడి. అనువాదం. ఆకూతికి 2 సోదరులు కలరు. అయినప్పటికీ ఆమెకు జన్మించిన పుత్రుని తనకు పుత్రునిగా వసగవలెనను ఒప్పందముపై స్వయంభువమనువు ఆమెను ప్రజాపతి రుచికి అర్పించెను. భార్యయగు శతరూపతో సంప్రదించి అతడు ఆ రీతి వనర్చెను. హరే కృష్ణ. భాష్యం. పుత్రరహితుడగు వ్యక్తి కొన్ని మార్లు తన పుత్రిక యొక్క తనయుని దత్తతగా పొంది తన ఆస్తికి అతడు వారసుడు కావలనని ఒప్పందముపై ఆమెను వరుని వసగుచుండును. అది పుత్రికా ధర్మమని పిలువబడును. దీని భావమేమనగా భార్య వలన పుత్రుడు కలుగనప్పటికీ ధార్మిక అనుష్ఠానము ద్వారా మనుజుడు పుత్రుని పొందగలడు. కానీ ఇచ్చట మనువు వైఖరి అసాధారణమైనదిగా మనకు కనపట్టుచున్నది. 2 పుత్రులను కలిగి ఉన్నప్పటికీ అతడు తొలిపుత్రుని తనకే పుత్రునిగా వసగవలెనని ఒప్పందముపై మొదటి కుమార్తెను ప్రజాపతి రుచికి వసగెను. దేవదేవుడు ఆకూతి గర్భమున జన్మింపనున్నాడని స్వయంభువమనువు ఎరుగునని ఈ సందర్భమున శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించిరి. కనుకనే 2 పుత్రులను కలిగి ఉన్నప్పటికీ ఆకూతికి జన్మించిన పుత్రునే అతడు వాంఛించెను. దేవదేవునే అతడు పుత్రునిగాను పౌత్రునిగాను పొందనభిలషించుట దానికి కారణము. మనువు మానవులకు న్యాయ నిర్దేశకుడు. అతడే స్వయముగా పుత్రికా ధర్మమును పాటించి ఉన్నందున మానవులు కూడా ఆ విధానమును అవలంబించవచ్చునని మనము భావించవచ్చును. కనుక పుత్రుడు ఉన్నప్పటికీ ఎవరైనా తన కుమార్తె వలన పుత్రుని కోరినచో ఇటువంటి ఒప్పందముపై కన్యాదానము చేయవచ్చును. శ్రీల జీవగోస్వామి వారి అభిప్రాయం ఇదియే. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ చదవమంటారా? చదవండి. హరే కృష్ణ. 3వ శ్లోకము. ప్రజాపతి స భగవాన్ రుచిస్తస్యామజీజనాత్ మిథునం బ్రహ్మవర్చస్వి పరమేణ సమాధినా.
ప్రజాపతి ప్రజోత్పత్తి కార్యమును అప్పజెప్పినవాడు. సహ అతడు భగవాన్ పరమైశ్వర్యవంతుడు. రుచి రుచి తస్యాం ఆమె వలన అజీజనత్ పొందెను. మిథునం జంటను. బ్రహ్మవర్చస్వి బ్రహ్మవర్చస్సు కలవాడు. పరమేణ గొప్ప శక్తితో. సమాధిన సమాధియందు. బ్రహ్మవర్చస్సు కలవాడును ప్రజాపతులలో నొకడును అగు రుచి తన భార్యగు అకూతి వలన ఒక పుత్రుని మరియు ఒక పుత్రికను బడసెను. ఇచ్చట బ్రహ్మవర్చస్వి అను పదము ప్రధానమైనది. బ్రాహ్మణుడైన రుచి బ్రాహ్మణ ధర్మములను నిష్టగా పాటించెను. భగవద్గీత యందు తెలుపబడినట్లు ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, అంతర్బాహ్య శుచిత్వము, భౌతిక ఆధ్యాత్మిక జ్ఞానాభివృద్ధి, సరళత్వము, సత్యసంధత, దేవదేవుని యందు శ్రద్ధ మొదలగునవి బ్రాహ్మణ లక్షణములు, యోగ్యతలు. ఈ విధముగా బ్రాహ్మణుని సూచించడి లక్షణములు పెక్కు కలవు. రుచి బ్రాహ్మణ విషయములనన్నింటినీ విధిగా పాటించనని అవగతమగుచున్నది. కనుకనే అతడు ప్రత్యేకముగా బ్రహ్మవర్చస్వి అని పేర్కొనబడినాడు. బ్రాహ్మణుడు అనగా తండ్రికి జన్మించి బ్రాహ్మణునిగా వర్తించని వానిని వైదిక పరిభాషలో బ్రాహ్మణ బంధువు అందురు. అట్టివాడు శూద్రులు స్త్రీల స్థాయిలో జమ కట్టబడును. ఆ విధముగా స్త్రీ శూద్ర బ్రాహ్మణ బంధువుల కొరకే వ్యాసదేవుడు మహాభారతంను రచించెనని శ్రీమద్ భాగవతమున మనము గాంచితిమి. స్త్రీ అనగా స్త్రీ జాతి, శూద్రులు అనగా అనాగరిక హీన మానవ జాతి, బ్రాహ్మణ బంధువులనగా బ్రాహ్మణ వంశమునందు జన్మించినను విధి నియమములను శ్రద్ధగా పాటింపని వారని భావము. ఈ 3 తరగతుల వారును అల్పజ్ఞులని పిలువబడుదురు. వేదాధ్యయనకు వారికి అవకాశము లేదు. అయ్యది కేవలము బ్రాహ్మణత్వమును పొందిన వారికే ప్రత్యేకముగా ఉద్దేశింపబడినది. ఈ నిర్బంధము గుణముపై, యోగ్యతపై ఆధారపడి విధింపబడినదే గాని ఎటువంటి శాఖాభేదముపై, జాతి భేదముపై ఆధారపడి కాదు. బ్రాహ్మణత్వమును వృద్ధి చేసుకొననిదే ఎవ్వరికి వేద వాంగ్మయము అవగతము కాదు. కనుక బ్రాహ్మణత్వము లేనివారు మరియు ప్రామాణిక గురువు ఆధ్వర్యమున అభ్యాసము నొందని వారు శ్రీమద్ భాగవతము మరియు ఇతర పురాణముల వంటి వేద వాంగ్మయమును వ్యాఖ్యానించుట నిక్కముగా శోచనీయము. అట్టివారు ఆ వాంగ్మయము యొక్క నిజమైన సందేశమును తెలియజేయకపోవటే దానికి కారణము. ప్రజాపతి రుచి పరమేష్ఠుడగు బ్రాహ్మణునిగా పరిగణింపబడినాడు. కనుకనే అతడు ఇచ్చట బ్రహ్మవర్చస్వి పూర్ణ బ్రాహ్మణత్వమును కలిగిన వాడు అని పేర్కొనబడెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. సుధామాతాజీ ఉన్నారమ్మా? శ్రీ సుధామాతాజీ ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ. నాలుగవ శ్లోకం. యస్తయోః పురుషః సాక్షాత్ విష్ణుర్యజ్ఞ స్వరూప దృక్ యా స్త్రీ స దక్షిణా భూతేరంశుభూతాన పాయిని. యః ఎవరైతే, తయో వారిలో, పురుష మగ, సాక్షాత్తుగా, విష్ణు దేవదేవుడు, యజ్ఞుడు, స్వరూపదృక్ రూపము ధరించి, యా ఇంకొకరు, స్త్రీ ఆడ, సా ఆమె, దక్షిణ భూతేహు లక్ష్మీదేవి యొక్క అంశభూత పాక్షిక అవతారము, అనపాయిని ఎన్నడును విడిపోనిది. ఆకూతికి జన్మించిన ఇరువురు సంతానములో మగ శిశువు సాక్షాత్తుగా దేవదేవుని అవతారమే. అతని నామము యజ్ఞుడు అనగా విష్ణు భగవానుని మరి ఒక నామము. ఆడ శిశువు లక్ష్మీదేవి విష్ణుపత్ని యొక్క పాక్షిక అవతారము. భాష్యము. లక్ష్మీదేవి విష్ణు భగవాన్ని నిత్యదేవేరి. విష్ణు భగవానుడు లక్ష్మీదేవి ఇరువురును ఒకే మారు ఆకుతికి జన్మించిరని ఇచ్చట తెలుపబడినది. పలువురు ప్రామాణికులు ధృవీకరించినట్లుగా భగవానుడు మరియు అతని పత్ని ఈ భౌతిక సృష్టికి పరమైన వారు కనుక వారి నిత్య సంబంధము ఏనాడును మార్పు చెందదు. ఆకుతికి జన్మించిన యజ్ఞుడు
తదనంతరము లక్ష్మీదేవిని వివాహమాడెను. 5వ శ్లోకము. ఆనేనిన్య స్వగృహం పుత్రం వితతో రోచిషం స్వయంభువో ముదా యుక్తో రుచిర్జగ్రాహ దక్షిణాం. అనేన్య తెచ్చుకొనిన, స్వగృహం గృహమునకు, పుత్ర్య కుమార్తెకు జన్మించిన, పుత్రం పుత్రుని, వితత రోచిషం పరమశక్తిమంతుడు, స్వయంభువు స్వయంభువ మనువు, ముద అత్యంత ముదమును, యుక్త గూడి, రుచి జాగ్రహ ఉంచుకొనెను, దక్షిణాం దక్షిణ నామక పుత్రికను. యజ్ఞుడను నామము కలిగిన ఈ సుందరుడగు బాలుని స్వయంభువ మనువు పరమానందముతో ఇంటికి తెచ్చుకొనెను. అతని అల్లుడగు రుచి కుమార్తెను అనగా దక్షిణను తన చెంతనే ఉంచుకొనెను. భాష్యము. తన కుమార్తెయగు అకూతి పుత్రునకు మరియు పుత్రికకు జన్మనొసగుటను గాంచి స్వయంభువ మనువు మిగులు ముదమొందెను. జన్మించిన ఒక్క పుత్రుని తాను తీసుకొనిపోమన్నాడు. ఆ కారణమున అల్లుడగు రుచి బాధపడునేమోనని అతడు వెరగు చెందెను. తీసుకుపొమ్మన్నాడు. ఆ కారణము అల్లుడగు రుచి బాధపడునేమోనని అతడు వెరుగు చెందెను. కనుకనే పుత్రునితో పాటు పుత్రిక కూడా జన్మించినని వినినప్పుడు అతడు మిక్కిలి ఆనందించెను. తన వచనము ప్రకారము రుచి మగ సంతానమును స్వయంభువ మనువునకు ఇచ్చివేసి దక్షిణ నామక కుమార్తెను తన చెంతనే ఉంచుకొని నిశ్చయించుకొనెను. విష్ణు భగవానుని నామములలో యజ్ఞుడు అనునది ఒకటి. అతడు వేదపతి ఒకటి దానికి కారణము. యజ్ఞుడనేటి నామము యజుషాంపతి అనగా సర్వయజ్ఞపతి అనేది పదము నుండి వచ్చినది. యజుర్వేదమునందు అనేక విధములైన యజ్ఞ విధులు కలవు. అట్టి యజ్ఞము అన్నిటికీ విష్ణు భగవానుడే భోక్త. కనుకనే భగవద్గీత యందు యజ్ఞార్థాత్ కర్మణః అని చెప్పబడినది. అనగా మనుజుడు కర్మనొనరించియే తీరవలెను. కాని అతడు ఆ విద్యుక్త ధర్మములను కేవలము యజ్ఞుని అనగా విష్ణువు కొరకే నిర్వహింపవలెను. మనుజుడు ఆ రీతి భగవత్ప్రీత్యర్థము నొనరించినచో లేదా భక్తి యోగమున నెలకొనినచో ఆ కర్మఫలమును అనుభవింపవలసి వచ్చును. ఆ కర్మఫలమును శుభమే కావచ్చును లేదా అశుభమే కావచ్చును. కర్మలు భగవద్దిచ్ఛతో జతకూడినచో అనగా కృష్ణ భక్తి భావనలో పనిచేయునచో కర్మఫలములకు మనమే బాధ్యత వహింపవలసి వచ్చును. ప్రతి కర్మకు ఒక ఫలముండును. కానీ కర్మలను యజ్ఞుని కొరకు నిర్వహించినచో కర్మఫలముండదు. కనుకే మనుజుడు యజ్ఞుని అనగా దేవదేవుడు కొరకై కర్మనొనరించినచో భవబంధమును చిక్కుబడడు. ఏలయన వేదములు మరియు వైదికానుష్ఠానములు దేవదేవుడగు శ్రీకృష్ణుని అవగతము చేసుకొనుటకే ఉద్దేశింపబడినవి. వేదములందును భగవద్గీత యందును పేర్కొనబడినది. అనగా అది నుండియు మనుజుడు కృష్ణ భక్తి భావన యందే కర్మ చేయుటకు యత్నించవలెను. అదియే అతన్ని కర్మఫలము నుండి విముక్తుని చేయును. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ అమ్మా. ఆది నుండి సరే, థ్యాంక్ యూ. నెక్స్ట్ శారదామాత ఉన్నారమ్మా? పద్మావతి మాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభు. చదువు. 6వ శ్లోకం. కాం కామయానాం భగవాన్ వాహ యజుషాం పతిః దుస్తాయాం తోషమాపన్నో అజనయద్ ద్వాదశాత్మాజాన్. ప్రతిపదార్థం. తాం ఆమె, కామయానాం కోరి ఉన్న, భగవానుని వివాహమాడెను, యజుషాం సర్వయజ్ఞముల పతి తుస్తాయాం మిక్కిలి సంతుష్టులైన తన భార్యల వలన సంతోషం మిక్కిలి ఆనందమును అపన్న పొంది అజనయత్ జన్మ నొసగెను. 12 ఆత్మాజాన్ పుత్రులకు. అనువాదం. సర్వయజ్ఞపతియగు భగవానుడు కొంతకాలము పిమ్మట
దక్షను వివాహమాడెను. ఆమె దేవదేవుని భర్తగా పొందగోరి ఉండెను. ఆమె వలన అతడు 12 పుత్రులను బడసెను. భాష్యం. ఆదర్శనీయులకు దంపతులను లక్ష్మీనారాయణులని పిలుచుట పరిపాటి. వారిని విష్ణువుతోనూ లక్ష్మీదేవితోనూ పోల్చెదరు. ఏలయన లక్ష్మీనారాయణులు భార్యాభర్తలుగా శాశ్వత సుఖమునందు నెలకొని ఉండురు. భార్య ఎల్లప్పుడూ భర్తతో సంతుష్టి చెంది ఉండవలెను. అదే రీతిన భర్తయు భార్యతో సదా సంతుష్టుడై ఉండవలెను. భార్యాభర్తలు ఒకరినొకరు సంతుష్టి చెందినట్టు లక్ష్మీదేవి అప్రయత్నముగా అర్జించునని చాణక్య శ్లోకము అనగా చాణక్యుని నీతి సూత్రము అందు తెలుపబడినది. అనగా భార్యాభర్తల నడుమ విరోధము లేనప్పుడు సర్వ సంపత్తులు నెలకొనగలవు, సత్సంతానము కలుగగలదు. వైదిక నాగరికత ప్రకారము భార్య అన్ని పరిస్థితుల యందును సంతుష్టురాలై ఉండవలెను. వేదోపదేశము అనుసరించి భర్త ఆమెను తగినంత ఆహారము, ఆభరణము, వస్త్రములతో సంతృప్తి పరచవలెను. ఆ రీతిని పరస్పర వ్యవహారములతో వారు సంతృష్టి చెందినచో సత్సంతానము కలుగగలదు. ఆ విధముగా సమస్త ప్రపంచమే శాంతిమయము కాగలదు. కానీ దురదృష్టవశాత్తు కలియుగమున ఆదర్శనీయులకు భర్తలు కాని భార్యలు కాని లేరు. ఆ కారణమా అవాంఛిత సంతానమే వృద్ధి అగుచున్నది. దాని వలన ఈనాటి ప్రపంచమున శాంతి గాని సౌఖ్యము గాని లేకుండా పోయినది. 7వ శ్లోకం. తోష ప్రతోష సంతోషో భద్రః శాంతిరిడస్పతి విద్మః కవిర్విభుః స్వప్న సుదేశవో రోచనో ద్విషత్. ప్రతిపదార్థం. తోష తోషుడు, ప్రతోష ప్రతోషుడు, సంతోష సంతోషుడు, భద్ర భద్రుడు, శాంతి శాంతి, ఇడస్పతి ఇడస్పతి, విద్మ విద్ముడు, కవి కవి, విభు విభువు, స్వప్న స్వప్నుడు, సుదేవ సుదేవుడు, రోచన రోచనుడు, త్రిషట్ 12. అనువాదం. యజ్ఞుడు దక్షిణ దంపతులకు కలిగిన 12 సంతానమునకు తోషుడు, ప్రతోషుడు, సంతోషుడు, భద్రుడు, శాంతి, ఇడస్పతి, విద్ముడు, కవి, విభువు, స్వప్నుడు, సుదేశుడు, రోచనుడు అని నామకరణములు జరిగాయి. ప్రధాన ప్రభుజీ ముందుకెళ్దామండి. హరే కృష్ణ. అనుపమ అవుతుంది చూస్తారమ్మా. హరే కృష్ణ. నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్. ఇప్పుడు యజ్ఞుడు దక్షిణ ఇద్దరు ఒకే తల్లికి పుట్టిన వాళ్ళ కదా? యజ్ఞుడు దక్షిణ దంపతులకు కలిగిన 12 సంతానం. అది కాదు, ముందు మనకి కూతి పుత్రుడు మరియు పుత్రికి జన్మనిచ్చారు కదా. అందులో ఒక పుత్రుడిని తాను తీసుకెళ్లిపోయాడు. అల్లుడు ఒక రుచి బాధపడతాడు అంటున్నాడు, కానీ కూతురు పుట్టింది అని చెప్పేసి అన్నాడు కదా. కూతురు కూడా పుట్టింది అని చెప్పాడు. అవును. అంటే ఇప్పుడు యజ్ఞుడు దక్షిణ ఇద్దరు ఒక తల్లికి పుట్టిన వాళ్లే కదా? అవును కాదా? పుట్టిన వాళ్ళే అండి. కానీ భౌతిక సృష్టికి పరమైన వారు అని రాశారు కదా. అదే ఇదే ఇలాగే ఇంకొకసారి కూడా వచ్చింది. ఇంతకు ముందు కూడా ఇలాగే అలా చూడకూడదని చెప్పారు ప్రభుజీ మాకు. అలా ఇద్దరిని అలా భౌతిక దానితో చూడకూడదు, అది వేరు అని చెప్పారు. క్లారిఫికేషన్ 4వ శ్లోకంలో ఉందండి. 4వ శ్లోకంలో భగవాను అవును, పాక్షిక అవతారము విష్ణు భగవానికి మరి ఒక నామం ఆడశిశు లక్ష్మీదేవి అన్నారు. అంటే 4వ శ్లోకంలో లాస్ట్ లైన్ చూడండి భాష్యంలోని, వారి నిత్య సంబంధం ఏనాడు మార్పు చెందదు. అంటే ఆ రెండు లక్ష్మీదేవి అవతారం అవతారం కాబట్టి వాళ్ళ సంబంధం ఎప్పుడు కూడా కానీ పుట్టడం ఒక తల్లికి పుట్టారని చెప్తున్నాడు. అది ఒకేసారి పుట్టారు, ఒకేసారి పుట్టారు. అది కూడా మళ్ళీ యజ్ఞుడు అనే పేరు విష్ణుమూర్తి పేరు అని కూడా, విష్ణు భగవాన్ పేరు అని కూడా అంటున్నారు ప్రభుజీ. అవును.
ఇందులో కూడా 2వ శ్లోకంలో కూడా ప్రభుజీ అసలు ఆ శ్లోకం అది భాష్యం అస్సలు అర్థం కావట్లే నాకు. పుత్రుడకు వ్యక్తి కొన్ని మార్లు అర్థమైంది. అది అర్థమైంది. పుత్రిక కుమారుణ్ణి మళ్ళీ అడగటం ఇది అసలు అంటే అర్థం కావట్లేదు. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకి మగపిల్లడు లేకపోతే పుత్రిక యొక్క కొడుకు పుత్రుడు వారసుడు అవుతాడు అని చెప్పారు. దత్త తీసుకోవచ్చు లేదా వారసుడు అవుతాడు. అదే కొడుకులు కూడా ఉన్నారు, ఏమి పుత్రుడిని ఎందుకు తీసుకున్నారని అదే చెప్పాడు కదా అక్కడ భగవంతుడు పుడుతున్నాడని తనకు తెలిసింది, అందుకే పుడతాడని ముందే తెలిసి తీసుకున్నాడు. భగవంతుడితో పాటు భగవంతుడు విష్ణువు లక్ష్మీదేవి ఇద్దరు కలిసి వచ్చారు. మనకి పృథు మహారాజ్ చరిత్రలో కూడా మహారాజ్ తొడలోంచి వాళ్ళిద్దరు కలిసి రాజు. సరే, చాలా పేర్లు వచ్చేస్తాయి. పృథు మహారాజు దగ్గర నుంచి ఎవరు వచ్చారు ప్రభుజీ? వేణురాజు నుంచి పృథు మహారాజు పుట్టాడు. వేణుడి యొక్క వేణురాజు నుంచి పృథు మహారాజు వస్తాడమ్మా, ముందర వస్తుంది ఆ కథ. ఇంకన్ని పేర్లే కుమారి గారు, అన్ని పేర్లే. హరే కృష్ణ. తుషితా నామతే దేవ ఆసన్ స్వాయం భువాంతరే మరీచి మిశ్రా ఋషయో యజ్ఞసుర గణేశ్వరః. తుషిత తుషితులు నామ అనడి నామము కలిగిన తే వారందరును దేవాహ దేవతలు ఆసన్ ఐరి స్వయంభువ మనవు అన్హరే కాలమున మరీచ మిశ్రాహ మరీచి అధ్యక్షతన ఋషయ ఋషులు యజ్ఞ విష్ణు భగవానుని అవతారము సురగణేశ్వర దేవరాజు స్వయంభువ మనవు కాలమున ఈ సంతానమంతయు తుషితలనిడి దేవతలుగానైరి. మరీచి సప్త ఋషులకు అధిపతి కాగా యజ్ఞుడు దేవరాజుగా ఇంద్రుడైన భాష్యము. స్వయంభువు మనవు కాలంన తుషిత నామక దేవతల నుండి మరీచాది ఋషుల నుండి దేవేంద్రుడు యజ్ఞుని వంశజుల నుండి 6 రకముల వారు ఉద్భవించరు. విశ్వమునంతటిని జీవుడితో నింపుడనడి భగవదాశమును పాటించుటకు వారందరూ తమ సంతతిని విస్తరింపచేస్తారు. మనువులు దేవతలు మనుపుత్రులు అంశావతారములు సురేశ్వరులు ఋషులు అనడి వారు 6 రకములు వారు. దేవదేవుని అవతారమైన కారణమున యజ్ఞుడు దేవాధిపతియగు ఇంద్రుడయ్యను. 9వ శ్లోకం. ప్రియవ్రతోతాన్ పాదౌ మనుపుత్రో మహౌజసౌ తత్పుత్రపౌత్ర నప్తృణమనుప్రవృత్తం తదంతరం ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు మనుపుత్రులు మహావోజస మహాశక్తిమంతులు తత్వారి పుత్రుడు పౌత్ర మనుములు నప్తృణం కూతురు వలన కలిగిన మనుములు అనువృత్తం అనుసరించుచు తత్ అనంతరం ఆ మనువు కాలమున స్వయంభువ మనువు తనయులకు ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు గొప్ప శక్తిమంతులకు రాజులేదు. ఆ సమయమున వారి పుత్రులు పౌత్రులు ముల్లోకములందు విస్తరించి. 10వ శ్లోకం. దేవహూతి మదాత్తాత కర్త మాయాత్మజాం మనుః తత్సంబంధి శ్రుతప్రాయం భవతా గదతో మమ. దేవహూతిని ఆదాత్వసగనం తాత ఓ వత్స కర్ధమాయ కర్ధమునికి ఆత్మజాం పుత్రికను మనుహు స్వయంభూ మనము తత్సంబింది దానికి సంబంధించింది శృతప్రాయం దాదాపు పూర్తిగా విని భవత నీవు గదత పలుకబడినది మమ నాచే వత్స స్వయంభూ మనువు తన ప్రియ పుత్రికయగు దేవహూతిని కర్ధముని కొసగను. వారిని గూర్చి నేను ఇదివరకే తెలిపి ఉంటుంది, నీవు అది అంతయు విని ఉన్నావు. 11వ శ్లోకం. దక్షాయ బ్రహ్మపుత్రాయ ప్రసూతిం భగవాన్ మనుః ప్రాయచ్చధ్యత్రుత సర్గస్త్రీలోక్యాం వితతో మహాన్. దక్షాయ ప్రజాపతియగు దక్షునికి బ్రహ్మపుత్రాయ బ్రహ్మదేవుని తనయుడగు ప్రసూతిని భగవన్ మహానుభావుడగు మనుః స్వయంభువు మనవు ప్రాయచ్చత్వసగను యత్కృత వారిచే జరిగిన సర్గ సృష్టి త్రిలోక్యాం ముల్లోకములందు వితత విస్తరించను మహాన్ గొప్పగా. ప్రసూతి నామక పుత్రికను మనువు బ్రహ్మతనయుడకు దక్షునికొస్తుంది. దక్షుడును ప్రజాపతుల్లో ఒకడు. అతని సంతతి వారు ముల్లోకములందు వ్యాప్తి చెందురు.
హరే కృష్ణ. హరే కృష్ణ. 12వ శ్లోకం. యకర్మాసుతః ప్రోక్త నవ బ్రహ్మర్షి పత్నయ తాసాం ప్రసూతి ప్రసవం ప్రోచ్యమానో నిబోధమే. యహ ఎవరైతే కర్దము సుతః కర్దముని పుత్రులు ప్రోక్త చెప్పబడింది 9 మంది బ్రహ్మర్షి ఆధ్యాత్మిక జ్ఞానము కలిగిన ఋషులకు పత్నాయ పత్నులు తాసాం వారి ప్రసూతి ప్రసవం పౌత్రులు ప్రోచ్యమానం వివరించును నిబోధ తెలుసుకునుము మే నా నుండి. అనువాదం. కర్దముని యొక్క 9 మంది కుమార్తెలను గురించి నీకు ఇదివరకే చెప్పబడింది. వారు 9 మంది బ్రహ్మర్షులకు పత్నులే. ఆ 9 మంది కుమార్తెల సంతతిని గురించి వివరించేదను ఆలకింపు. భాష్యం. కర్దముని దేహవతి వలన 9 మంది కుమార్తెను పొందిన విషయము తదుపరి వారినతడు మారీచి అత్రి వశిష్ఠాదిములకు వసిన విషయము తృతీయ స్కందము ఇదివరకే వర్ణించబడింది. 13వ శ్లోకం. పత్ని మారీచేస్తు కళా సుశోభే కర్ధమాత్మజా కశ్యపాం పూర్ణిమానాం చ యయోరపూరితం జగత్. పత్ని భార్య మారీచి నామక ముని యొక్క కూడా కళ నామధైరాలు సుశోభే జన్మనసుగను కర్ధమాత్మజ కర్దముని తనయ కశ్యపునికి పూర్ణిమానాంచ మరియు పూర్ణిమకు యయో ఎవరి ద్వారానైతే అపూరితం విస్తరించును జగతంతి. అనువాదం. మారీచిని వివాహమాడిన కర్దమ్ముని తనయగు కళ 2 సంతానం పడిసింది. కశ్యపుడు పూర్ణిమ అనునవి వారి నామములు. వారి వంశస్థులు ముల్లోకములందు వ్యాపించింది. 14వ శ్లోకం. పూర్ణిమాసుత వీరజం విశ్వగం చ పరంతప దేవకూల్యాం హరే పాద శౌచార్యభూస రిద్ధివా. పూర్ణిమ అనువాడు అసూత పొందెను వీరజ నామక పుత్రుని విశ్వగం చ మరియు విశ్వగుడునడి పుత్రుని పరంతప ఓ శత్రునాశక దేవకుల్య అనేది పుత్రును హరే శ్రీహరి యొక్క పాద శౌచాత్ పాదపదములు కడిగిన యా ఆమె అభూత్ అయ్యను సరిదివ దివ్యము గంగాజలం. అనువాదం. విదుర కశ్యపుడు మరియు పూర్ణిమ అనే 2 పుత్రులో పూర్ణిమ అనువాడు విరజుడు విశ్వగుడు దేవకుల్య అనే సంతానం పడిసింది. ఈ 3 దేవకుల్య అన్నది శ్రీహరి పాదపద్మములు కడిగిన జలమే ఉంది. అదే తదనంతరం ఉన్నత లోకములకు చెందిన గంగా నదిగా మారింది. భాష్యం. కశ్యపుడు మరియు పూర్ణిమ అని వారిలో పూర్ణిమ అని వారి వంశస్థులను గురించి ఇచ్చట వివరింపండి. వారి విస్తృతమగు వర్ణనము 6వ స్కందముని వసగబడింది. గంగానదికి దేవకుల్య అధిష్టాన దేవతను కూడా ఇచ్చట తెలియవచ్చున్నది. ఆ నది స్వర్గలోకం నుండి ఈ లోకంలో దిగి వచ్చింది. శ్రీహరి పాదపద్మను కడిగిన కారణమున అది పరమ పవిత్రమైనదిగా భావింపబడను. చదవమంటారా ప్రభు? హరే కృష్ణ. విజయమాత ఉన్నారమ్మా? విజయారెడ్డి అని ఉన్నారు ఎవరు? హరే కృష్ణ. సరే, లక్ష్మీమాత చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. 15వ శ్లోకం. అత్రేహ ప్రత్యున సూయ త్రింజజ్ఞే సుయసః సుతాన్ దత్తం దుర్వాసనం సోమమాఖ్యేస బ్రహ్మ సంభవాన్. అత్రి ముని యొక్క పత్ని భార్య అనసూయ నామధేయురాలు 3 జజ్ఞే కనెను సుశయసః యశస్సు కలిగిన సుతాన్ పుత్రులను దత్తాత్రేయుడు దుర్వాసుడు సోమం బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడని గాంచి 11వ పేజీ అమ్మా. 11వ పేజీ అండి. సోముడు చంద్రుడు ఆత్మ పరమాత్ముడు ఈశా శివుడు బ్రహ్మదేవుడు సంభవాన్ అవతారములు. అత్రిముని భార్యయగు అనసూయ సోముడు దత్తాత్రేయుడు దుర్వాసుడు బ్రహ్మ విష్ణువు మహేశ్వరుల పాక్షిక ప్రాతినిధ్యం అను యశస్సులకు 3 పుత్రులకు జన్మనొసగిను. సోముడు బ్రహ్మదేవుని పాక్షిక ప్రాతినిధ్యము
దత్తాత్రేయుడు విష్ణు భగవానుని పాక్షిక ప్రాతినిధ్యము, దుర్వాసుడు శివుని పాక్షిక ప్రాతినిధ్యము. భాష్యం. ఈ శ్లోకమునందు ఆత్మే స బ్రహ్మ సంభవాన్ అను పదము ప్రయోగింపబడినది. ఆత్మ అనగా పరమాత్ముడు లేదా విష్ణువు, ఈశ అనగా శివుడు, బ్రహ్మ అనగా చతుర్ముఖ బ్రహ్మ అని భావము. అనసూయకు జన్మించిన దత్తాత్రేయుడు, దుర్వాసుడు, సోముడు అను ముగ్గురు తనయులు ఈ త్రిగుణావతారముల పాక్షిక ప్రాతినిధ్యములు. పరమాత్ముడు విష్ణువే అయిన కారణం దేవతల కోవకు గాని జీవుల కోవకు గాని చెందినవాడు కాడు. కనుకనే అతడు విభిన్నాంశభూతానం అని వర్ణింపబడిను. బ్రహ్మరుద్రాదులతో సహా సమస్త జీవరాశికి పరమాత్ముడే బీజ ప్రదాత. ఆత్మ అను పదమునకు వేరొక అర్థమును ఈ విధములను గ్రహింపవచ్చును. అంశ అనేది పదము ఇచ్చట ఉపయోగింపబడిన కారణమున ప్రతి ఆత్మయందలి ముఖ్యతత్వముగు పరమాత్ముడే సర్వాత్ముడు దత్తాత్రేయునిగా ప్రకటమయ్యనని పలుకవచ్చును. భగవద్గీత యందు వ్యక్తిగతాత్మలు సైతము దేవదేవుడగు శ్రీకృష్ణుని పరమాత్మని అంశాలుగా వర్ణింపబడినవి. అయినచో దత్తాత్రేయుని కూడా ఆ అంశాలలో ఒకనిగా ఎందులకై భావింపరాదు. బ్రహ్మరుద్రులు ఇచ్చట అంశాలుగా వర్ణించబడి అయినచో వారిని కూడా సాధారణ జీవులుగా ఎందులకు భావించరాదు. విష్ణుతత్వములు జీవతత్వములు దేవదేవుని అంశలే అయినను వారిలో ఎవ్వరునూ ఆ భగవానుతో సమానులు కారు. కానీ అంశలలో మాత్రము వివిధ తరగతులు కలవనుట వానికి సమాధానము. దేవదేవుని అంశలలో కొన్ని స్వాంశలు మరికొన్ని విభిన్న అంశలను వరాహ పురాణమునందు చక్కగా వివరింపబడినది. విభిన్నాంశములే జీవులనియు స్వాంశములే విష్ణుతత్వములనియు పిలువబడును. జీవతత్వములందును కొన్ని తరగతులు కలవు. ఈ విషయము విష్ణు పురాణమునందు వివరింపబడినది. భగవాను వ్యక్తిగత అంశాలు మాయచే బాహ్య శక్తి ఆచ్ఛాదితులయ్యేది అవకాశము కలదని దాని యందు స్పష్టముగా తెలుపబడినది. భగవత్ దృష్టి యందు ఏ ప్రాంతమునైనను ప్రయాణించగల ఆ వ్యక్తిగతాంశలు సర్వగతులని పిలువబడుతురు. వారు భవక్లేశములను అనుభవింతురు. తాము చేసేడి కర్మలు మరియు తమపై గల త్రిగుణ ప్రభావమును బట్టి అదే నిష్పత్తిలో వారు ఆజ్ఞానావరణము నుండి బయటపడియుందురు. ఉదాహరణకు సత్వగుణ స్థితులకు జీవుల క్లేశములు తమో గుణస్థిత జీవుల క్లేశముల కన్నను తక్కువగా నుండును. ఏది ఏమైనను విశుద్ధ కృష్ణ భక్తి భావన మాత్రము సమస్త జీవుల జన్మ హక్కు అయ్యున్నది. ఏలైనా ప్రతి జీవుడు శ్రీకృష్ణ భగవానుని అంశే ఉన్నాడు. భగవానుని చైతన్యము కూడా అంశయందు కలదు. ఆ చైతన్యము ఎంతగా భౌతిక మలినము నుండి విడివడునో అంత భిన్నముగా జీవులు నెలకొనగలరు. వేదాంత సూత్రములందు జీవులు వివిధ తేజోశక్తి కలిగిన దీపములతో పోల్చబడిరి. ఉదాహరణకు కొన్ని ఎలక్ట్రిక్ బల్బులు 1000 వాట్ల శక్తిని కలిగి ఉండవచ్చును, కొన్ని 500 వాట్ల శక్తిని, కొన్ని 100 వాట్ల శక్తిని, కొన్ని 50 వాట్ల శక్తిని ఇత్యాదిగా కలిగి ఉండవచ్చును. కానీ ఆ బల్బులన్నీను కాంతి నొసగుచున్నవి. కాంతి ప్రతి బల్బు నందున్నను వాని కాంతి ఎంత భేదము కలదు. అదే విధముగా బ్రహ్మమునందు వర్గీకరణలు కలవు. విష్ణుతత్వములు దీపములు వంటి వారైనచో శివుడును దీపము వంటి వాడే. ఇక 100కి 100 పాళ్ళు కాంతి శక్తి శ్రీకృష్ణుడే. ఆ కాంతితో పోల్చినచో విష్ణుతత్వములు 94% కలిగి ఉండగా శివతత్వము 84% బ్రహ్మదేవుడు 78% కలిగి ఉన్నారు. జీవులు సైతము బ్రహ్మ వంటి వారే అయినను బద్ధ స్థితిలో వారి శక్తి ఇంకనూ కొద్దిగై ఉండును. బ్రహ్మమునందు అనేక తరగతులు కలవు. ఈ విషయమును ఎవ్వరునూ కాదనలేరు. కనుకనే ఆత్మేశ బ్రహ్మ సంభవాన్ అను పదము దత్తాత్రేయుడు నేరుగా విష్ణు అంశయేనని, దుర్వాసుడు శివుని అంశ కాగా సోముడు బ్రహ్మదేవుని అంశయని సూచించుచున్నది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. బాలమణి మాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామ్.
హరే కృష్ణ. విదురోవాచ అత్రే గృహే సురశ్రేష్ఠాః స్థిత్యుత్పత్త్యంత హేతవః కించిత్ చికీర్షవో జాతా ఏతదాఖ్యాహి మే గురో. విదురః ఉవాచ. శ్రీ విదురుడు ప్రశ్నించెను. అత్రే గృహే, అత్రి గృహంన సురశ్రేష్ఠ దేవతాముఖ్యులు స్థితి పోషణము ఉత్పత్తి సృష్టి అంత లయము హేతవ కారణము కించిత్ ఏమి చికీర్షవ చేయగోరి జాత అవతరించిరి. ఏతత్ ఈ విషయమును ఆఖ్యాహి తెలుపుడు మే నాకు గురో ఓ గురుదేవా. అది వినిన పిమ్మట విదురుడు మైత్రేయుని ఇట్లు ప్రశ్నించెను. ఓ గురుదేవా, సమస్త జగత్తుకు సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మదేవుడు విష్ణువు శివుడు ఏ రీతి అత్రిముని ఎంట సంతానముగా వెలసిరి. భాష్యము. శ్రీల ప్రభుపాదికి జై. పరమాత్ముడు బ్రహ్మదేవుడు శివుడు ముగ్గురును అత్రిముని భార్యగు అనసూయ గర్భమును జన్మించిరనగా ఏదియో మహత్ ప్రయోజనం ఉండవచ్చునని ఎరిగి ఉన్నందున విదురుని జిజ్ఞాస సమంజసమై ఉన్నది. లేనిచో ఎందులకై వారు ఆ రీతిలో ఆవిర్భవింతురు. 17వ శ్లోకము. మైత్రేయ ఉవాచ. బ్రాహ్మణాచోదిత సృష్ట పత్రి బ్రహ్మ విదాంబరః సహ పత్న్యా యయా వృక్షం కులాద్రిం తపసి స్థితః. మైత్రేయ ఉవాచ. శ్రీ మైత్రేయ ఋషి పలికెను. బ్రహ్మణ బ్రహ్మదేవునిచే చోదిత ప్రేరేపితుడై సృష్టి కొరకు అత్రి బ్రహ్మ విదాం ఆధ్యాత్మిక జ్ఞానం నెరిగిన వారిలో వర శ్రేష్ఠుడు సహా కూడా పత్న్యా భార్యతో యయో వెడలను వృక్ష పర్వతమునకు కులాద్రిం మహాపర్వతము తపస్సు చేయుటకు స్థిత నిలిచి. మైత్రేయుడు పలికెను. అనసూయను వివాహమాడిన పిమ్మట అత్రిముని ప్రజాసృష్టికే బ్రహ్మదేవుడు ఆదేశించినప్పుడు తపస్సు చేయుటకే ఆ దంపతులు వృక్ష పర్వతమున కేగిరి. 18వ శ్లోకం చదవనా ప్రభుజీ? 18. తస్మిన్ ప్రసూనస్తబక పలాశా శోక కానని వార్భి స్రవద్భిరుద్ఘుష్టే నిర్వింధ్యాయా సమంతతః. తస్మిన్ దానియందు ప్రసూనస్తబక పుష్పగుత్తులు పలాశ వృక్షములు అశోక వృక్షములు కానని అడవియందు వార్భి జలములచే స్రవద్భి ప్రవహించడి ఉద్గుష్టే శబ్దముతో నిర్వింధ్యానామక నది సమంతత ఎల్లడల ఆ పర్వతలోయలలో నిర్వింధ్యనామక నది ప్రవహించుచుండెను. ఆ నదీ తీరమున పెక్కు అశోక వృక్షములు మరియు పలాస పుష్పభరిత వృక్షములు కలవు. జలపాతము యొక్క మధురధ్వని ఎల్లప్పుడూ వినవచ్చును. ఆ సుందర ప్రదేశమునకు దంపతులు ఇరువురు ఏగిరి. హరే కృష్ణ ప్రభుజీ. 15వ దాంట్లో భాష్యం వెరీ ఇంపార్టెంట్ గా అనిపిస్తోంది ప్రభుజీ. ఇందులో విష్ణుతత్వాలు శివతత్వం గురించి ఎంతెంత పర్సంటేజ్ అని అది ముఖ్యంగా మనకి కృష్ణ కాన్షియస్ లో ఉన్న వాళ్ళకి ఇది మైండ్ లో ప్రింట్ అయిపోవాలనుకుంటాను ప్రభుజీ. అంటే మల్టిపుల్ గా మనం ఇంతవరకు డివోషనల్ గా ఉన్నాం కాబట్టి మనకి చాలా కన్ఫ్యూజన్స్ ఎన్ని చదువుతున్నా వస్తూనే ఉంటాయి. నేను చెప్దాం అనుకోండి, అది యాక్చువల్లీ దాని గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాను. అదే కదా ప్రభుజీ, అందరికి ఇక్కడ ఒక అరెస్టింగ్ పాయింట్ చెప్పారు కదా అక్కడ. చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే మనకి ఆ పర్సంటేజ్ తెలిస్తే మనం కృష్ణ కాన్షియస్ లో కదలకుండా నిలబడగలుగుతాం కదా ప్రభుజీ. కండిషనల్ గా కదలకుండా నిలబడడం కాదు. అదే కదలకుండా అంటే మనకు స్థిరత్వం వస్తుందండి. స్థిరత్వం రావాలి. అంటే కొంచెం ఫ్లిప్ అవుతూ ఉంటాం ఒక్కోసారి, ఇటు అటుగా అనిపిస్తూనే ఉంటుంది ప్రభుజీ. అంతెందుకు ప్రభుజీ, రథసప్తమి ప్రతిసారి ఎంతో బాగా చేస్తాను. చెయ్యాలా వద్దా, మానేయాలా, అన్ని రకాల ఆలోచనలు వచ్చాయి. అంటే మొన్న మాకు భక్తి శాస్త్రి క్లాస్ లో కృష్ణుడికి ముందు చేసేయండి, తర్వాత మిగిలినది చెయ్యండి అన్నారు. నాకు అది బాగానే అనిపించింది. నేను ఎప్పట్లాగే చేస్తున్నాను. కానీ అన్ని అయ్యాక
ఏతత్ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు అనుకుంటా. అంటే మన పూజ అంతా కృష్ణుడికి సంబంధించింది. సో అలాగే కాదు మాతాజీ, కృష్ణుడికి నైవేద్యం పెట్టి అదే నైవేద్యం సూర్యుడికి పెట్టాలి అని. అలా ఏం లేదు మాతాజీ. కృష్ణుడికి రోజు రెగ్యులర్ గా ఏం పెడతాం అవన్నీ పెట్టి సూర్యుడికి విడిగా పరమాన్నం నైవేద్యం పెట్టాను. అదంతా కృష్ణార్పణం అనుకున్నాను. కృష్ణుడికి నైవేద్యం పెట్టి అదే తీసుకుని సూర్యుడికి పెట్టాను నేను. అదే అర్థమైంది. అదే అది అయ్యి ఉండొచ్చేమో. నేను అంటే మాత్రం పొద్దున్న జపాటాక్లోని ప్రభుజీలు అలాగే చెప్తారు. 100 మంది ప్రశ్నలు అవును కరెక్ట్ అమ్మా కుమారి మాతాజీ, దట్స్ రైట్. బట్ బాటమ్ లైన్ అమ్మా బాలమణి మాతాజీ, బట్ దేర్ ఇస్ ఎ బిగ్ చేంజ్ కదా. దేర్ ఇస్ ఎ బిగ్ చేంజ్. There's a big change కదమ్మా, the way you are celebrating same festivals. అదే అనిపించింది ప్రభుజీ పొద్దున్న. ఇది విష్ణు తత్వమే. ఇప్పుడు సూర్యుడు అనేది విష్ణు తత్వమే. ఆయన యొక్క కన్ను అని చెప్తాం కదా మనం. చక్షువుల్లో సూర్యుడు చంద్రుడు అని చెప్పుకుంటాము. ఎంతవరకు అన్నది అంటే మాఘపాదివారాలు అవన్నీ చాలా బాగా చేసుకునేదండి. అన్నిటికీ మళ్ళీ ఇప్పుడు కృష్ణుడికి అన్ని చేస్తున్నాం. అంటే మానేయాలి అన్నది ఏం లేదు. విష్ణు తత్వానికి చేసే పూజలు కంటిన్యూ చేయొచ్చు అన్నట్టు. అది ఈ పారాగ్రాఫ్ అయితే నాకు నిజంగా హత్తుకున్నట్టు అనిపించింది ప్రభుజీ. ఏ పూజ అయినా పర్వాలేదమ్మా, బట్ యూ హావ్ టు డూ ఇట్ విత్ ద రైట్ పర్సెప్షన్ అంతే. అదే మనకి ఆ లెవెల్స్ తెలిస్తే మనం అది దాంట్లోంచి జారిపోకుండా ఉంటాం ప్రభుజీ. అది మీరున్నారా క్లాస్ లోని కర్ణుడు గురించి చెబుతూ, కర్ణుడుకి ఇంద్రుడు శక్తి ధనస్సు ఇస్తాడు, శక్తి అస్త్రం ఇస్తాడు. శక్తి అస్త్రం ఇస్తూ ఇది శివుడిని కూడా చంపగలదు అని చెప్తాడు. శివుడు చావు ఉండదు కదా, మరి శివుడిని కూడా చంపగలడు అని ఎందుకు అన్నాడు అని చెప్పి క్వశ్చన్ అడిగాడు. సో మళ్ళీ దానికి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. శివుడిలోని మహాశివుడు, శివుడు, రుద్రుడు వీళ్ళందరూ వేరు వేరు. You must be referring to the Shiva that is head of materialistic world, who will have an end also అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు చైతన్య. విన్నాను ప్రభుజీ, నేను 2 క్లాసులు వినగలిగాను. ఇంకా కంటిన్యూ చేస్తాను. ఎప్పుడో నేను కుదురుగా కూర్చొని రాసుకోవాలి ప్రభుజీ. అంటే అంత తొందరగా గబుక్కుని అర్థం చేసుకోలేను. అంత మట్టి వరకు ఎక్కదు తొందరగా. లేదండి, ఎవరికైనా కష్టం అయింది. బట్ గుడ్ సార్. మేమేమైపోరండి, మీరే అలాగంటే మేమేమేమోది. మనం అందరం ఒక్కబడేనండి, ఏం పర్వాలేదు. అది ఇందులో ఎక్కువ తక్కువలు ఏం లేవు. ఎటొచ్చి ఏంటంటే ఇలాంటి కొంచెం రిజిస్టర్ అవుతూ ఉంటే మళ్ళీ అందుకే సత్సంగం అన్నారు. హరే కృష్ణ, హరి బోల్, ప్రభుజీకి జై. At the end of it, it has to put you back on track. అదే ప్రభుజీ. 1920 ఉస్మానాబాద్. హరే కృష్ణ ప్రభుజీ. 19వ శ్లోకం. ప్రాణయామేవ సంయమ్య మనోవర్షశతం మునిః అతిష్టదేకాపాదేన నిర్ద్వంద్వో నిలవోచనః. ప్రాణాయామము ద్వారా సంయమ్య నిగ్రహించు మనస్సు వర్షశతం 100 సంవత్సరములు ముని అతిష్టాత అచ్చట నిలిచియుండెను. ఏకపాదేన ఒంటి కాలిపై ద్వంద్వరహితుడై అనిల వాయువును భోజన భక్షించుచు ఆ ముని ప్రాణాయామము ద్వారా మనసును ఏకాగ్రపరిచెను. ఆ రీతిని సమస్త ఆసక్తిని నిగ్రహించి వాయుభక్షణము చేయుచు ఒంటి కాలిపై అతడు 100 సంవత్సరములు కాలము నిలిచి ఉండెను. 20వ శ్లోకం. శరణం తం ప్రపద్యేహం యా ఏవ జగదీశ్వరః ప్రజామాత్మా సమాం మహ్యం ప్రయచ్చతిపిత చింతయాన్. శరణం ఆశ్రయించి అతనిని ప్రపద్యే శరణము నొందితిను అహం నేను యహ ఎవరినైతే ఏవా నిక్కముగా జగదీశ్వర జగన్నాథుడు ప్రజాం పుత్రుని ఆత్మ సమాం తన వంటి మహ్యాం నాకు ప్రయచ్చతు వసగుగాక ఇది అని చింతించుచు ఎవ్వానిని నేను ఆశ్రయించితినో ఆ జగన్నాథుడు దయతో తన వంటి పుత్రుని నా కొసుగుగాక అని అతడు చింతింపదొడగెను. భాష్యము.
అత్రిమునికి దేవదేవుని గూర్చి విశిష్టమగు జ్ఞానము లేనట్లుగా గోచరించుచున్నది. యవ్వాని నుండి సమస్తము ఉద్భవించెను. ఎవ్వడు ఈ జగమును పోషించెనో విర్యానంతరము యవ్వని యందు సమస్త జగత్తు పదిలపరచబడును. అట్టి విశ్వ సృష్టికర్తయగు దేవదేవుడొకడు కలడని వేదపరమగు సమాచారమును అతడెరిగి ఉండవచ్చును. యతో వా ఇమాని భూతాని తైత్తిరీయోపనిషత్తు 3.1.1 ఇటువంటి వేదమంత్రములు దేవదేవుని గురించిన సమాచారమును మనకు అందించుచున్నవి. అత్రిముని అటువంటి భగవానుని పైననే కనీసము అతని నామము నైనను తెలియకుండా మనస్సును కేంద్రీకరించెను. భగవానునితో సమానమైన పుత్రుని అర్థించుటకే అతడు ధ్యానమగ్నుడు అయ్యెను. ఈ విధమైన భక్తి సైతము దేని ఎందైతే భగవాని నామపరమైన జ్ఞానము లోపించి ఉన్నదో భగవద్గీత యందు వర్ణింపబడినది. పుణ్యులైన 4 తరగతుల వారు తాము కోరినది అడుగుటకు తన చెంతకు చేరుదురని శ్రీకృష్ణ భగవానుడు అచ్చట తెలిపెను. అత్రిముని భగవానుని వంటి పుత్రునే వాంఛించెను. భౌతికమైనట్టి కోరికను కలిగియున్న కారణమున అతడు విశుద్ధ భక్తుడు కాజాలడు. భగవంతుని వంటి పుత్రునే కోరియున్నను అతని కోరిక భౌతికమైనదే. ఏలయన అతడు భగవానుని వంటి పుత్రునే కోరెను గాని భగవానుని కాదు. ఒకవేళ అతడు భగవానునే పుత్రునిగా కోరియున్నచో సమస్త భౌతిక కోరికల నుండి పూర్తిగా విడివడి ఉండేవాడు. పరతత్వమునే అతడు కోరిన వాడగుట దానికి కారణం. కానీ భగవంతుడు వంటి పుత్రుని కోరెను కనుక అతని కోరిక భౌతికమయ్యను. కనుకనే అత్రిముని విశుద్ధ భక్తులు కోవాలోనికి చేర్చలేం. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండత్వం ప్రభుజీ. పరతత్వము అనేది ప్లేస్ ఆఫ్ ప్రభుజీ భగవానుడా ప్రభుజీ? పరతత్వమునే అతను కోరినవాడు కాబట్టి దానికి కారణం అంటే నాకు పరతత్వం అంటే మీరు ఏమన్నారమ్మా? ప్లేస్ ప్లేస్ భగవంతుడా? కాదు, తత్వమే, భగవత్ తత్వం. పరతత్వం అంటే మన భౌతిక తత్వానికి పరమైనది. ఓకే ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండ ప్రభుజీ ఇక్కడ అంటే భగవానుడు అని కాదా ప్రభుజీ? అంటే భగవంతుడు అని కాదా పరతత్వం అంటే? భౌతికం కానిది ఆధ్యాత్మిక తత్వానికి సంబంధించి. అదే చెప్పండి ప్రభు. అంటే ఫస్ట్ లైన్ లో అత్రిమునికి దేవదేవుని గురించి విశిష్టము జ్ఞానము లేనట్లుగా గోచరించున్నారు. ఎందుకన్నా అంటే యాక్చువల్గా అతను భౌతిక కోరాడు, అందుకని విశుద్ధ భక్తుల్లో కోవలోకి చేర్చలేమని లాస్ట్ లైన్ లో ఉన్నారు. విశుద్ధ భక్తుల కోవలోనికి చేర్చలేము. అవును, అది ఓకే. అందుకని అది ఫస్ట్ టైం కనెక్ట్ అయిపోయినట్టే కదా బాబు గారు. అతను దేవదేవుని గురించి విశిష్టమైన జ్ఞానం లేనట్టుగా వచ్చి ఎవరిని సమస్య తెచ్చిన ఎవరికి జగముందు సమస్య పట్టిపోయినా అటు విశ్వ సృష్టిగా దేవదేవుడు ఒకటి కలడని వేరే సమాచారం ఎరిగి ఉండవచ్చును. ఇటువంటి వేదమంత్రులకు సమాచారం అత్రిముని అటువంటి భగవానుని పైననే మనసును కేంద్రీకరించాను. భగవానుతో సమానమైన పుత్రుని అర్జించడానికి అతను ధ్యానం. ఈ విధమైన భక్తి సైతము భగవద్గీత యందు వర్ణింపబడింది. పుణ్యులైన 4 తరగతుల వారు తమ కోరిదంటే తన చెంత శ్రీకృష్ణ భగవానుడు అర్థం తెలిపారు. సో పుణ్యులైన 4 తరగతుల వారు తాము కోరినది అడుగుటకు తమ చెంతకు చేరినని శ్రీకృష్ణ భగవానుడు పుత్రునే వాంఛించారు. అంటే కృష్ణుడి పేరు అతనికి తెలియదు, అదే కదా. దేని అందైతే భగవాను నామపరమైన జ్ఞానం లోపించున్నదో అంటే అతనికి యాక్చువల్లీ ఎవరో ఉన్నారని తెలుసు కానీ కృష్ణుడు అని తెలియదు. అది అంటే భగవాను వంటి పుత్రుడిని అడిగాడు కానీ భగవంతుడిని అడగలేదు అని కదా ప్రభుజీ చెప్పారు ఇక్కడ. ఇక్కడ ధృతరాష్ట్రుడు అర్జునుడిని అనుకోవచ్చు కదా ప్రభుజీ? లేదమ్మా, లేదు. ధృతరాష్ట్రుడు అర్జునుడు కాదు. భారతీ మాతాజీ చెప్పిన డైరెక్షన్ ఆయన ఏం చెప్పారంటే భగవంతుడు పుత్రుడు కావాలనుకోవడం భౌతిక కోరిక. భక్తుడు భగవంతుడు నాకు పుట్టాలి అని కోరుకోడు. భక్తుడు భగవంతుడికి నేను సేవ చేసే అనుగ్రహమే కావాలి అని కోరుకుంటాడు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ రియల్లీ. దోతుంది కదా బాబు గారు. అదే తేడా. విశుద్ధ భక్తుడు భగవంతుడు దేవుని గురించి విశిష్టమైన జ్ఞానము లేనట్టుగా గోచరించుతున్నాడు. సో మనకి ఇదే పాయింట్ మీద వస్తుంది మళ్ళీ ధ్రువుడి కథ కూడా. భగవంతుడి మీద సరైన జ్ఞానం లేదు అని. సో ఏదో భౌతిక కోరిక కోసం భగవంతుడి దగ్గరికి వెళ్ళడం. 4 రకాల తరగతుల వాళ్ళు వస్తారు కృష్ణుడి దగ్గర. భగవద్గీతలో చెప్పింది కూడా అంతే కదండి. 4 రకాల తరగతుల వారు అంటే
ఆది జిజ్ఞాస అర్ధార్థం జిజ్ఞాస పరతత్వ జ్ఞాని. పరతత్వ జ్ఞాని, పరతత్వ జ్ఞాని. పరతత్వం అంటే భగవతత్వం మళ్ళీ బేసికలీ. ప్రభుజీ పరతత్వం అంటే ఒక చిన్నది కొంచెం చెప్పగలరా? ఎందుకంటే పరతత్వం అంటే నేను పరతత్వానికి అనుకుంటున్నాను రూపం దేవుడు పరతత్వానికి రూపం అనుకుంటున్నాను. ఉండదండి. ఏమండి అంటే పరతత్వానికి రూపం ఉండదు. భరతత్వానికి అబ్సల్యూట్ ట్రూత్ అని అంటారు. రూపం తత్వం అంటేనే జ్ఞానం తత్వం. కదమ్మా. తత్వం అంటే జ్ఞానం కాబట్టి పరతత్వము అంటే జ్ఞానము కానిదా? కాదు, భౌతిక జ్ఞానం కానిది. భౌతిక జ్ఞానము కానిది, ఆ, భౌతిక జ్ఞానము కానిది. ఓకే. కానీ ఏలైనా అతడు భగవానుని పుత్రునే కోరిన కానీ భగవానుని కాదు. ఒకవేళ అతడు భగవానునే పుత్రునిగా కోరి ఉన్నచో సమస్త భౌతిక కోరిక నుంచి పూర్తిగా విడివడి ఉండేవాడు. పరతత్వంని అతను కోరిన వాడు ఒకటి దానికి కారణం. కానీ భగవంతుని వంటి పుత్రుని కోరిను కనుక అతని కోరిక భౌతికమయ్యాను. కనుకనే అత్రిమునిని విశుద్ధ భక్తుల కోవలోకి చేర్చలేము. భగవంతుని నారాయణ సేన కృష్ణుడు అనుకోవచ్చుగా ప్రభుజీ యాక్చువల్ గా దీనికి. అలాగేనేమో కాదు, నాకు అర్థం కాలేదు. నారాయణ సేన కృష్ణుడు ఎలా అని అనుకుంటారు? అంటే అంటే ఇప్పుడు భగవంతుడినే కోరుకున్నాడు అర్జునుడు, తను మాత్రం దుర్యోధనుడు బట్ భగవంతుడినే కోరుకున్నాడు. నారాయణ సేన కృష్ణుడితో సమానం అనుకోకూడదు కదమ్మా. కృష్ణుడు రెండింటిని సమానంగా అంటే మీకు ఒకరికి ఇది ఇస్తాను ఒకరికి అది ఇస్తాను అన్నాడు, కానీ రెండు సమానం కాదు కదా, కృష్ణుడితో సమానం కాదు కదా. సో ఆ సమానత్వాన్ని ఈ సమానత్వాన్ని ఒకే కోణంలో చూడడానికి వీల్లేదమ్మా కృష్ణమాత. సో భగవంతుడు వంటి కుమారుడు కావాలి, భగవంతుడు వంటి కుమారుడు కావాలి అన్నాడు, కానీ భగవంతుడినే కోరుకోలేకపోయాడు. ఎందుకని విశుద్ధ భక్తుడు కాలేకపోయాడు అని చెప్పి అన్నారు బేసికల్. సో భగవంతుడు కోరుకుంటే పరతత్వాన్ని డైరెక్ట్, ఎందుకంటే భగవంతుని తాలూకా భగవంతుడు ఏదైనా ఇవ్వగలడు, భగవంతుడు ఏమైనా ఇవ్వగలడు అని కోరుకుంటాడు. తప్పితే భగవంతుడే ఇక్కడ అంటే మనం భగవంతుడు వంటి కుమారుడు కావాలి అనుకోవడం పరతత్వం ప్రభుజీ. అలా ఒక్క నిమిషం ఆగండి. మళ్ళీ ఒక్కసారి చూడండి. ఒకవేళ అతను భగవంతుడనే పుత్రిగా కోరినచో సమస్త భౌతిక కోరికల నుంచి విడివడి ఉండేవాడు. పరతత్వంనే అతను కోరిన వాడు ఒకటిచే దానికి కారణము. పరతత్వాన్ని కోరుకోలేదు, ఆయన భగవంతుని వంటి కుమారుడు కావాలి అని కోరుకున్నాడు అంతే. కానీ భగవంతుని వంటి పుత్రుని కోరిన కనుక అతని కోరిక భౌతికమయ్యాను. అర్థమవుతుంది కదమ్మా. భగవంతుడినే కోరుకుంటే పరతత్వాన్ని కోరుకునేవాడు అవుతాడు. భగవంతుని వంటి కుమారుడు కావాలి అనేసరికి భౌతిక తత్వానికి వచ్చేసాడు. సో పరతత్వం అంటే భౌతిక తత్వానికి అతీతమైనది, భౌతిక తత్వానికి ఆపోజిట్ గా ఉండేది పరతత్వం. బేసిక్ అక్కడ ఇంకేం ఉండదు కదండి అసలు. ఇంకేం ఉండదంటే నాకు అర్థం కాలేదు జగదంబ మాత, నాకు అర్థం కాలేదు ఏమి ఉండదు అంటే అంటారు. అది ఏమి ఉండదు అంటే నాకు అర్థం కాలేదు. పరతత్వ మరి ఆయనే అంటే బ్రహ్మదేవుని సృష్టి చేయమన్నాడు కదా మరి. అవునమ్మా, కరెక్టే. ఇక్కడ ఏమి ఉండదు అంటే భౌతికంగా ఏమి ఉండదు, ఆధ్యాత్మిక తత్వం ఉంటుందమ్మా. ఆధ్యాత్మిక తత్వం ఉంటుంది. భౌతిక ప్రపంచానికి విరుద్ధంగా ఆధ్యాత్మిక ప్రపంచం ఉందమ్మా. అది దీనికి 3 రెట్లు పెద్దది. భౌతిక తత్వం భౌతిక ప్రపంచానికి ఆపోజిట్ శూన్యతత్వం అంటే ఏమీ లేదు, శూన్యం కాదు. భగవత్ తత్వం ఉంది, శ్రీకృష్ణ పరమాత్ముడు తత్వం ఉంది, వైకుంఠ లోకంలో విష్ణు పరమాత్ముడు ఉన్నాడు. అదంతా శూన్యము అన్న భావన తీసేయండి. నాకు అంటే భగవానుడు వేరు, పరతత్వం వేరండి. అలాగని కాదు బావగారు. భగవంతుని తత్వం పరతత్వం, భౌతిక తత్వానికి ఆపోజిట్ అయిన తత్వం భగవత్ తత్వం. సో ఆ 2 సెంటెన్స్లు కలిసి చూడండి. అంటే ఇక్కడ రాసింది ఒకవేళ భగవానునే కోరి ఉండొచ్చు, కోరిక నుండి పూర్తిగా విడివడి ఉండేడు వాడు అని అతను ఏం కోరాడు? పరతత్వమునే అతను కోరినవాడు ఒకటి చేద్దాం. దానికి కారణము దేనికి కారణము? పూర్తిగా విడివడి ఉండడానికి కారణం. భౌతిక కోరిక నుంచి పూర్తిగా ఉండడానికి కారణం ఎందుకు అలా జరిగేది అంటే పరతత్వమునే అతను కోరిన వాడు ఒకటి చే. అతను పరతత్వాన్నే కోరుకుంటే భగవంతుడి వంటి కుమారుడు కాకుండా పరతత్వాన్ని కోరుకుని ఉంటే కంప్లీట్ గా భౌతిక తత్వం నుంచి బయటపడిపోయాడు. దాని ఆ ముందు సెంటెన్స్ రీజన్. పరతత్వం రూపం ఉన్నట్టేనండి. ఏమండి, పరతత్వానికి రూపం ఎందుకు ఉండదమ్మా? నాకు అర్థం కావట్లేదు. భగవత్ తత్వం అది. పరతత్వానికి రూపం అంటే మళ్ళీ భగవంతుడితో ఈక్వేట్ చేసేకండి. భగవత్ తత్వమే పరతత్వం.
భౌతిక తత్వానికి రూపం ఉందా? తత్వానికి రూపం ఉండదు, కానీ భౌతిక తత్వం అంటే భౌతిక ప్రపంచం తాలూకా నడవడిక, స్థితి, ఇవన్నీ కూడా భౌతిక తత్వం అనేది భౌతిక తత్వం అంటాం దాన్ని, అంతే కదా. అలాగే పరతత్వం ఉన్నది, దీనికి ఆపోజిట్ గా ఉన్నది పరతత్వం, అది భగవత్ తత్వం. ఆయన కోరుకోలేదు, ఆయన భగవంతుని లాంటి కుమారుడు కావాలి అని భౌతిక ప్రపంచంలో కోరుకున్నాడు. అందువల్ల ఆ భగవంతుని తాలూకు విశిష్టత అర్థం కాలేదు ఆయనకి. అది అర్థమై ఉంటే ఇది కాదు ఆయన కోరుకోవాల్సిన కోరిక. భగవంతుడినే కోరుకునేవాడు, లేదా ఇంకేదైనా కోరుకునేవాడు. అర్థమవుతుంది కదా బాబు గారు. భగవంతుడినే కుమారుడుగా మనం లాస్ట్ చాప్టర్ అదే చూసాం. దేవహూతి, నువ్వు నాకు పుట్టావు అంటేనే నాకు నమ్మబుద్ధి కావట్లేదు, కానీ వటపత్ర సాయిలంటే ఆకు మీద నువ్వు వేలు ఏంటి, నువ్వు మార్కండేయునికి కనబడ్డావు చిన్న పిల్లాడిలాగా, నువ్వు అదే చేయగలిగిందా లేనిది నాకు కొడుకుగా పుట్టగలుగుతావు, ఎందుకంటే నువ్వు ఏమైనా చేయగలవు కాబట్టి అని చెప్పి మనకి దేవహూతి కపిలముని డిస్కషన్ లో వస్తుంది. రైట్, ఇక్కడికి వచ్చేసరికి అత్రిమునికి అంత తెలియదు కాబట్టి ఇట్లా కోరుకున్నాడు, భౌతిక కోరికనే కోరుకున్నాడు. అది విశిష్టమైన జ్ఞానం లేనట్టు, అందుకు అది రీజన్. Yes, there is option to do that, but he did not. బాగా అర్థమైంది ప్రభుజీ. ఒకసారి అడగడం వల్ల టైం అయింది కానీ అర్థమైంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. కర్దమునికి తనకే దేవాది దేవుడు పుట్టాడు అన్న సంగతి తెలుసు. కర్దముని ఇతనికంటే కృష్ణ కాన్షియస్ లో ఉన్నట్టు కదా, అంతే కదా ప్రభుజీ. కర్దముని పర్టికులర్ గా భగవానుడే కావాలని కోరుకున్నాడు కదా. ఆ దేవాది దేవుడే తన కడుపును ఉదయించాడని అనుకుని వెళ్ళిపోగలిగాడు దేవహూతుడు. అవును, ఇంకా నీ గురించి నేను పట్టించుకోక్కర్లేదు, నువ్వు నీ గురించి నీ సంగతి, నిన్ను మెట్టెక్కించగల కుమారుడే నీ చెంతనే నిన్ను వదిలేస్తున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. అదే అంటే వేదాల్ని బట్టి ఒకడున్నాడు అని తెలుసు గాని ఫలానా అని తెలియలేదు గనక ఈ అత్రిముని కొంచెం బ్యాక్వర్డ్ గా ఉన్నాడు అన్నమాట. ఉన్నాడు కానీ అతనే ఔన్నత్యము, అతని స్థితి, అతని గొప్పతనము అది తెలియలేదు. అది ప్రాబ్లం. అతనికే కాదు, అందరికీ అదే ప్రాబ్లం. అదే ప్రాబ్లం. దేవుడు ఎందుకు అదా తెలియట్లేదు అంటే మన మీద మనకున్న నమ్మకం కొంతవరకు, నా కొడుకు అనుకున్న దగ్గర నుంచి, నాకు కొడుకుగా అనుకున్న దగ్గర నుంచి ఇంకా దేవుడు పక్కకి వెళ్ళిపోయాడు బేసిక్. ఎక్కడ నాన్న వచ్చింది అక్కడ పోతుందమ్మా. అది ఎవరికి దేవుడు కనిపించదు కదండి. దానికి జ్ఞాన చక్షువులు ఉండాలంటారు కదా. అర్జునుడు అంతటి వరకే మరి భగవంతుడు కనిపించలే. భగవంతుడు కనబడ్డాడంటే కృష్ణుడు ఉన్నాడు, అర్జునుడు, దుర్యోధనుడికి భగవంతుడు కనబడ్డాడు కానీ భగవంతుడిని చూడలేకపోయాడు. ధృతరాష్ట్రుడికి కూడా కనిపించాడు కదా ప్రభుజీ, చివరికి కళ్ళిచ్చి. దుర్యోధనుడికి ఎదురుగుంటే కనబడుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు, కానీ చూడలేకపోయాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు దేవుడేమో అని కొన్ని క్వశ్చన్ మార్క్ దుర్యోధనుడికి ఉంటుంది. భీష్ముడు 10 రోజులు యుద్ధం చేశాడు. విశ్వం అంతా నేనే చెప్తాడు కదండి కృష్ణుడు కూడాను. ఎవరికి? అర్జునుడికి విశ్వం అంతా నేనే అని చెప్తాడు కదా. అర్జునుడికి విశ్వం అంతా నేనే చెప్తున్నాడు. దుర్యోధనుడికి తెలుసు శ్రీకృష్ణ పరమాత్ముడు దేవుడేమో దేవుడు కాదేమో, ఈ రెండింటి మధ్య సంశయంలో ఉంటాడు. భీష్ముడు 10 రోజులకి దాకా యుద్ధంలోని భీష్ముడు 10 రోజులు చేసి వచ్చి భీష్ముడు పడిపోయేసరికి ఏమో నిజంగానే దేవుడేమో శ్రీకృష్ణ పరమాత్ముడు, అందుకే పాండవులు చావలేకపోతున్నారు, చనిపోవట్లేదు, శ్రీకృష్ణుడు కాదు నిజంగా శ్రీకృష్ణుడు పాండవులను రక్షిస్తున్నాడేమో. కానీ మరి పాండవులకి అంత ప్రియుడైన అభిమన్యుడు చనిపోయాడు కదా. అభిమన్యుడు రక్షించలేదు అంటే కృష్ణుడు దేవుడు కాదేమో. కృష్ణుడు దేవుడు కాదులే, దేవుడు కాదు కాబట్టి నేను యుద్ధం గెలిచేస్తాను అంటే అలా తనని మభ్య పెట్టుకోవడానికి సరిపోయింది ఎంతటికి డిస్కషన్. మన పరిస్థితి కూడా అంతే. మన పరిస్థితి ఇది నేను చేసుకోగలను, ఇది నేను చేసుకోగలను అనుకున్నంతసేపు నువ్వు చేసుకొని అంటాడు భగవంతుడు. రైట్? భగవంతుడి మీద నమ్మకమే రావట్లేదు రోజు. యాక్చువల్ గా మన మీద నమ్మకం కంటే భగవంతుడి మీద నమ్మటమే కష్టం. భగవంతుడి మీద వదిలేయటం కష్టం అవుతుంది రోజు. ఏదైనా విషయం వచ్చినప్పుడు మనం చేయకపోతే అవ్వదేమో అన్న ఫీలింగ్.
అది మనము చెయ్యకపోతే అవ్వదేమో ఫీలింగ్. మనకి చెయ్యాలన్న భావన ఉంటుంది. ఆ చెయ్యాలన్న భావన కూడా ముందు శ్లోకంలోనే వచ్చింది కదమ్మా. మొత్తం కర్మను భగవంతుడికి భాష్యంలో వదిలే. ముందు భాషలోనే వచ్చినప్పుడు మనకు చదువుకున్న దాంట్లో ఆయనకు వదిలేయగలగాలి అనుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం మనమే చేసేది కానీ మనం చేస్తున్నాం అన్న భావన ఉండకుండా మనమే చెయ్యాలి. ఆయన శక్తితో చేస్తున్నాము, ఆయన కోసం చేస్తున్నాము, ఆయన ఈ చేయడం వలన ఆయనకి దగ్గర అవుతున్నాము. ఇవన్నీ ఉండాలి. పొద్దున్న ఒక క్లాస్ చెప్పుకొచ్చారు. పొద్దున్న క్లాసులో ఒక విషయం చెప్పారు. జస్ట్ దాని మీద 2 నిమిషాలు మాట్లాడి ముగిపోతుంది. సో మర్చిపోయాను ఇప్పుడు మళ్ళీ. ప్రొటెక్షన్ ఫ్రమ్ ఈవెంట్స్, ప్రొటెక్షన్ ఫ్రమ్ consequences of the actions, protection from actions, protection from the consequences of the actions. And adodnama, protection from the action versus protecting the actions versus protecting the consequences of the actions. అంటే మనం చేసే కార్యాన్ని పరిరక్షించడము, మనం చేసే కార్యం వలన వచ్చే కాన్సిక్వెన్సెస్ ని పరిరక్షించడం, రెండిటికి మధ్యన తేడా. అంటే మనం ఫస్ట్ దాంట్లో ఏంటి, మనం చేసే కార్యాన్ని భగవంతుణ్ణి శరణ వేయడము. రెండోది నేను నాకు వచ్చినట్లు నచ్చినట్లు చేసుకువెళ్తాను, దాని కాన్సిక్వెన్సెస్ నుంచి శరణ వేయడం. అర్థమవుతుంది కదమ్మా? అవదు కదండి అలాగా. ఏమండి, మనం చేసేది రెండోది. మనం పలానా పని చేయడానికే ముందు భగవంతుడి ప్రొటెక్షన్ తీసుకోవడము, మనం ఆ పని చేసేసి అది గొప్పగా జరిగిపోవాలి అని భగవంతుడి శరణు కోరుకోవడం. అది రెండు అర్థమవుతున్నాయి కదా. సో ఇది అలా పక్కన పెట్టండి. ఇదే కాంటెక్స్ట్ లో చెప్పారో చెప్తారు. సో ఎఫెక్షన్ అనగా ఏంటి, ప్రేమ ఎఫెక్షన్ అంటే ఏమిటి అన్న దాని గురించి చెప్పుకొచ్చారు. ఎఫెక్షన్ అంటే తల్లిదండ్రుల ఎఫెక్షన్ ఎలా ఉంటుంది అంటే, పిల్లవాడికి చాక్లెట్ తింటాను అంటే, చాక్లెట్ కావాలి అంటే నో అంటాం. వాడు అది చాక్లెట్ తినొద్దు అని చెప్ప. ప్రేమ ఎక్కువ ఉండిపోతే చాక్లెట్ తిన్న తర్వాత వాడికి ఏం అవ్వకూడదు అన్న దాంట్లో ఆలోచిస్తుంది. then now you are trying to protect. that is అర్థమవుతుంది కదా. అది బ్లైండ్ ఎఫెక్షన్ మాట. బ్లైండ్ ఎఫెక్షన్ బేసికల్లీ. ముందు వాడు ఏమనుకుంటాడని ముందు వాడికి ఇచ్చేసి దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం బేసికల్లీ. అర్థమవుతుంది కదా. సో పిల్లలకి చిన్న పిల్లలప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కార్ నడుపుతాము అంటే వాడి మీద ప్రేమతో ఇచ్చేసి ఆ తర్వాత ఎవడో పోలీసు వాడు పట్టుకుంటే పోలీసు వాడిని హ్యాండిల్ చేసి, దిస్ ఇస్ హౌ వి స్పాయిల్ దమ్ బేసికల్లీ, బికాస్ వి ట్రై టు హ్యాండిల్ ద కాన్సిక్వెన్సెస్. బట్ ద బేసిక్ థింగ్ వీఆర్ నాట్ టీచింగ్ పీపుల్. వాల్యూస్ ముందే నేర్పడం అంటే వాడు తీయడానికి వీల్లేదు నాన్న, నీకు ఇంకా వయసు రాలేదు, అది నేర్పితే వాళ్ళకి వాల్యూస్ నేర్పిన వాళ్ళం అవుతాం. అది నేర్పకుండా కాన్సిక్వెన్సెస్ ని హ్యాండిల్ చేయడం నేర్పుతూ మొదలు పెడితే వాళ్ళని మరింత చెడ్డవాళ్ళుగా చేసే అవకాశం ఉంది. ధృతరాష్ట్రుడు దుర్యోధను గురించి చెప్పుకొచ్చారు. దుర్యోధనుడికి ముందే నేర్పితే ధృతరాష్ట్రుడు ఏ ప్రాబ్లం ఉండేది కాదు. వాడికి రాజ్యం కావాలి, రాజ్యాన్ని ఎట్లా తీసుకురావాలి అని వాడు చేస్తున్న ప్రతి పనిని సమర్థించుకుంటూ వచ్చేసాడు ధృతరాష్ట్రుడు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. యాజ్ ఎ పేరెంట్ యూ షుడ్ నాట్ డూ. ఇది ఎందుకు చేస్తామంటే మనకున్న ఎఫెక్షన్ తో చేస్తాము అని చెప్పుకొచ్చారు. బట్ అదే సీక్వెన్స్ అప్లైస్ టు గాడ్ ఆల్సో. మనకున్న ఎఫెక్షన్ టు మెటీరియలిస్టిక్ వరల్డ్, మనకున్న భౌతిక ప్రపంచంతో సంబంధంతో భగవంతుడిని నేను ఈ పని చేస్తున్నాను, అది సవ్యంగా అయ్యేలాగా చూడు తండ్రి అని కోరుకుంటుంటాను. ఆ పని చేసేస్తే అసలు నాకు ఈ పని చేయడం మంచిదా కాదా అని భగవంతుని కోరుకోవడం చాలా తక్కువగా చేస్తాం. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఏమ్మా, ఎందుకంటే మన రిజల్ట్ ని కూడా మనం డిక్లేర్ చేసేసి భగవంతుని ఆ రిజల్ట్ అలాగ అవ్వాలి అని కోరుకుంటున్నాం. దేవుడు ఎందుకండి ఇప్పుడు అడగటం కూడా అది అడగడం కూడా దండగట్ట. అక్కడ కూడా మనిషికి వస్తున్నట్టు జరగాలి, చెయ్యాలి భగవంతుడు. మనకి నచ్చినట్లు
నాకు ఇది మంచిదో చెడుదో నువ్వే నిర్ణయించు అని అడగట్లేదు. నాకు ఇది మంచిదని నేను అనుకుంటున్నాను, ఇది జరిగేలా చూడు తండ్రి అని మన్నాడు. దట్ ఈస్ ద ప్రాబ్లం. సో అదే ఆ డిఫరెన్సే ఇక్కడ అత్రిమునికి ఉన్నది. భగవంతుడు లాంటి కొడుకు కావాలి, భగవంతుడే కొడుకుగా కావాలి ఉన్న తేడా ఏంటంటే రైట్. ఈస్ దట్ క్లియర్? ఏం బావ గారు? క్లియర్ అండి. కొంచెం అందుకే నాకు నువ్వే తప్ప వేరే దిక్కు లేదు అంటారు కదండి. ఆ స్థితికి వెళ్ళాలమ్మ. ఆ స్థితికి నోటుతో కాదు, మనసుతో వెళ్ళాలి. అదేనండి, అదే వెళ్ళగలగాలి. సంతోషం కాదు. ఎంత అదే. లేట్ మనం ఇందులోకి వస్తే అంత కష్టం అవుతుంది. ఎందుకంటే మనం లేట్ అయిన కొద్దీ మనకి ఇంకా ఆ ఫిలాసఫీ ఈ ఫిలాసఫీ, అల్లప్పుడు వాళ్ళు అలా అన్నారు, ఇల్లప్పుడు వీళ్ళు ఎలాగన్నారు, ఇవన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటాం. అదే సో మచ్ ఆఫ్ బ్యాగేజ్. రైట్ బావగారు? ఓకే, క్లియర్ అండి. బాగుంది. ఇంత డిస్కషన్ ఏందో ఒక సింగిల్. సరేనండి. కళామాతాజీ ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. 21వ శ్లోకం. తప్యమానం త్రిభువనం ప్రాణాయామైధసాగ్నినా నిర్గతేన మునేర్మూర్ధ్నః సమీక్ష ప్రభవస్త్రయః. తప్యమానం తపస్సును నిర్వహించినప్పుడు త్రిభువనం ముల్లోకములు ప్రాణాయామము ఏధస ఇంధనము అగ్నిన అగ్ని చేత నిర్గతేన వెలువడి మునేహే ముని యొక్క మూర్ధ్నః శీర్షాగ్రము నుండి సమీక్ష గాంచిరి ప్రభవః ముగ్గురు ప్రధానులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఆ కఠోరమగు తపస్సునందు అత్రిముని నెలకొని ఉన్నప్పుడు ప్రాణాయామం వలన అతని శిరస్సు నుండి ప్రజ్వలెల్లడి అగ్ని వెలువెడును. ఆ ముల్లోకాధిపతులు ఆ అగ్నిని గాంచిరి. భాష్యము. శ్రీల జీవ గోస్వామి అభిప్రాయము ప్రకారము ప్రాణాయామము వలన కలిగిన అగ్ని మానసిక సంతృప్తి మాత్రమే. ఆ అగ్నిని పరమాత్ముడు విష్ణువు గాంచగలిగెను. అతని ద్వారా బ్రహ్మరుద్రులు సైతము గాంచగలిగిరి. అత్రిముని ప్రాణాయామము ద్వారా పరమాత్మునిపై జగదీశ్వరుడు ధ్యానము నిలిపెను. భగవద్గీత ధృవపరిచినట్లు జగదీశ్వరుడు జగన్నాథుడు వాసుదేవ సర్వమితి. ఆ వాసుదేవుని నిర్దేశమునందే బ్రహ్మరుద్రులు పనిచేయుదురు. కనుకనే వాసుదేవుని నిర్దేశముపై బ్రహ్మదేవుడు శివుడు ఇరువురును అత్రిముని చేసిన తీవ్ర తపస్సును గాంచగలిగిరి. ఆ విధముగా వారు సంతుష్టులై క్రిందికి దిగి వచ్చిరి. ఇదే విషయము తదుపరి శ్లోకమున తెలుపబడినది. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకా మిగిలిన వాళ్ళు చదువుతారు. చంద్రమౌళి ప్రభు ఉన్నారా? అక్క చదువుతారక్క, సరస్వతి అక్క. హరే కృష్ణ. 22వ శ్లోకం. సరో ముని గంధర్వ సిద్ధ విద్యాధరోరగైః దాశ్రమ పదమం యయుః. అప్సరసలు మునులు గంధర్వులు సిద్ధగణము ఇంకొక దేవతలు ఉరగై నాగలోకవాసులు వితాయమాన విస్తరించిన యశస్సు కీర్తి తత్ అతని ఆశ్రమమునకు యయుః వచ్చిరి. అనువాదము. అప్పుడు అప్సరసలను గంధర్వులను సిద్ధులను విద్యాధరులను నాగులను వెంట నిడుకుని త్రిమూర్తులు అత్రిముని ఆశ్రమమును చేరిరి. ఆ విధముగా వారు తపోయశస్వియగు ముని ఆశ్రమమున ప్రవేశించిరి. భాష్యము. జగన్నాథుడును మరియు సృష్టి స్థితి లయములకు ప్రభువును అగు శ్రీకృష్ణ భగవానునే మనుజుడు ఆశ్రయించవలనని వేదవాన్మయమున ఉపదేశించబడినది. అతడే పరమాత్ముడని తెలియబడును. మనుజుడు
పరమాత్ముని అర్చించినప్పుడు బ్రహ్మ రుద్రాది దేవతలందరూ విష్ణువుతో పాటుగా ప్రత్యక్షమగుదురు. ఏలయన పరమాత్ముని ద్వారానే వారు నిర్దేశింపబడువారై ఉన్నారు. 23 తత్ప్రాదుర్భావ సంయోగ విజ్యోతితమనా ముని ఉత్తిష్టేనేక పాదేన దదర్శ విభుదర్శయపాన్. తత్ వారి ప్రాదుర్భావ దర్శనము, సంయోగ ఒకే మారు, విజ్యోతిత ప్రకాశితుడై, మనస్సునందు, ముని ఉత్తిష్టం జాగృతుడై, ఏకపాదేన ఏకపాదమున, దదర్శ గాంచెను, విభుదర్శభాన్ దేవత శ్రేష్ఠులను. ఒంటికాలిపై నిలిచి ఉన్న ముని త్రిమూర్తులు తన ఎదుట ప్రత్యక్షమగుటను గాంచినంతనే మిక్కిలి ముదమందెను. వారి దర్శనముచే పరమ సంతోషాంతరంగుడైన అతడు అతి కష్టమైనప్పటికీ ఏకపాదమున వారిని సమీపించెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. దండాత్మను 24వ శ్లోకం. ప్రణమ్య దండవద్భూమాం ఉపస్థేర్హణ అంజలి వృషహంస సుపర్ణస్తాన్ స్వైశ్చిహ్నైశ్చ చిహ్నితాన్. అర్థము: ప్రణమ్య ప్రణామము ఆచరించను, దండావత్ సాష్టాంగ పూర్వకమగు, భూమౌ భూమిపై, ఉపతస్తే వ్రాలి, అర్హణ పూజా సామగ్రి, అంజలి అంజలిబద్ధుడై, వృషభము హంస, సుపర్ణ గరుడు, స్థాన్ ఆసీనుడై, స్వై తమః చిహ్నములచే, చ మరియు చిహ్నితాన్ గుర్తించబడును. అనువాదము: వృషభము, హంస, గరుడులను వివిధ వాహనములపై ఆసీనులైన వారును, హస్తములందు డమరకము, కుశాగ్రాసము, చక్రము వంటి తమ తమ చిహ్నములను దాల్చిన వారును త్రిమూర్తులను అతడు ఆ పిదప ప్రార్థింపదొడగెను. అతడు వారికి సాష్టాంగ దండ ప్రణామమును ఆచరించెను. భాష్యము: దండవత్ అనగా దండము వలె అని భావము. శ్రేష్ఠుడైన వాని ఎదుట మనుషుడు దండము వలె నేలవ్రాలి సాష్టాంగ ప్రణామము ఆచరించవలను. అటువంటి ప్రణామమే దండవత్ ప్రణామమని పిలువబడును. అత్రిముని త్రిమూర్తులకు ఆ రీతినే వందనము కావించను. ఆ త్రిమూర్తులు వారి వారి వాహనములను చిహ్నములను కలిగి ఉండిరి. విష్ణు భగవానుడు ఖగరాజు గరుడుపై ఆసీనుడై ఉండి చక్రమును ధరించి ఉన్నాడనియు, బ్రహ్మదేవుడు హంసవాహనమును ఆసీనుడై ఉండి కుశగ్రాసమును హస్తమును ధరించి ఉన్నాడనియు, శివుడు వృషభారూఢుడై డమరుకమును చేత దాల్చినాడనియు ఇతడు తెలుపబడినది. అత్రిముని వారి వారి వాహనములను చిహ్నములను బట్టి త్రిమూర్తులను గుర్తించి ప్రార్థనలు చేశాను. 25వ శ్లోకం. కృపావలోకేన హసన్ వదనేనో ఫలంభితాన్ తద్రోచిషా ప్రతిహతే నిమీల్యముని దక్షిణీ. అర్థము: కృపావలోకేన కృపాదృష్టి, హసత్ దరహాస పూర్ణమగు, వదనేన వదనములతో, ఉపలంభితాన్ మిగుల సంతుష్టుడైనట్లు గోచరించు, తత్ వారి, ఓచిష తేజముతే, ప్రతిహతే మిరిమిట్లు గొలిపి, నిమీల్య మూసుకొనును, ముని అక్షిని తన నేత్రములు. అనువాదము: తన ఎడ త్రిమూర్తులు కృపాదృష్టి కలవారు ఒకటిన గాంచి అత్రిముని మిగుల ముదమందరు. వారి దేహ తేజముచే కన్నులు మెరిమిట్లు గొల్పగా కొంత తడవు అతడు నేత్రములను మూసుకొను. భాష్యము: త్రిమూర్తులు మందహాసము చేయుచున్నందున వారు తన ఎడ ప్రసన్నులైనారని అతడు అవగతము చేసుకొనగలరు. వారి దేహకాంతి దుస్సహమైనందున కొంత తడవు అతడు నేత్రమును మూసుకొను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామం. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామం ప్రభుజీ. 26 నుంచి 27 శ్లోకములు. చేతః చిత్తము, తత్ప్రవణం వారిపై నిలిపి, యుంజన్ కావించి, అస్తావీత్ ప్రార్థనలు, సంహతాంజలి అంజలిబద్ధుడై, శ్లక్ష్ణయ తన్మయత్వమున సూక్తయ ప్రార్థనలు,
వాచ వాక్కులు సర్వలోకములందు గరీయసః పూజనీయులు. అత్రిహి ఉవాచ, అత్రిముని పలికెను, విశ్వము యొక్క ఉద్భవ సృష్టి స్థితి పోషణము లయమునందు విభజింపబడి మాయాగుణై గుణముల వలన అనుయుగం వివిధ యుగములందు విగృహీత ధరించినట్టి దేహ రూపములను తే వారు బ్రహ్మ విష్ణువు గిరీశాః శివుడు ప్రణతః నమస్కరింతును. అస్మి అహం నేను వహ మీకు తేభ్యః వారి నుండి కహ ఎవరిని ఏవ నిక్కముగా భవతాం మీలో మే నాచే ఇహ ఇచ్చటకు ఉపహూతః పిలువబడిరి. కాని అతని చిత్తము అదివరకే త్రిమూర్తుల ఎడ ఆకర్షితమైనందున ఏదో విధముగా చైతన్యమును తిరిగి పొంది ముకుళిత హస్తుడై మధురవచనములతో ఆ లోకాధీశులను వినుతింపసాగెను. అత్రిముని ఇట్లు ప్రార్థించెను, ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా, జగత్తు యొక్క సృష్టి స్థితి లయము కొరకు ప్రతి యుగమునందును వనరించడి రీతి వివిధ గుణములను ఆశ్రయించి మీరు 3 రూపములలో అవతరించిరి. మీ ముగ్గురికి నేను వందనములను అర్పించుచున్నాను. మీలో ఎవ్వరిని నా ప్రార్థనచే నేను పిలిచితినో దయచేసి తెలియజేయుడు. భాష్యము. అత్రిముని జగదీశ్వరుని అనగా దేవదేవుని ఆహ్వానించెను. ఆ దేవదేవుడు జగత్తు సృష్టింపబడుటకు పూర్వమే ఉండియుండవలెను. లేనిచో అతడెట్లు దానికి ప్రభువు కాగలడు? ఎవడైనా ఒకడు ఒక పెద్ద భవంతిని నిర్మించినాడన్నచో ఆ భవంతి నిర్మాణమునకు పూర్వమే అతడు నిలిచియున్నాడని ఆ విషయము సూచించును. కనుక విశ్వసృష్టికర్తయగు భగవానుడు త్రిగుణములకు పరుడై ఉండవలెను. కాని విష్ణు భగవానుడు సత్వగుణాధీసుడని, బ్రహ్మదేవుడు రజోగుణ పూర్ణుడని, శివుడు తమోగుణమునకు అధిపతి అని తెలియబడుచున్నది. కనుకనే అత్రిముని వారితో, మీ ముగ్గురిలో ఒక్కడు ఆ జగదీశ్వరుడై ఉన్నాడు. కానీ ముగ్గురును ఇచ్చట ప్రత్యక్షమైనందున నేను పిలుపు పెట్టిన వారిని గుర్తింపజాలకున్నాను. మీరు పరమ దయామయులు. నిజముగా జగదీశ్వరుడెవ్వడో నాకు తెలియజేయుడు అని పలికెను. నిజమునకు అత్రిముని దేవదేవుడకు విష్ణువు స్థితిని గూర్చియు సంశయాత్ముడై ఉండెను. కాని జగదీశ్వరుడు మాత్రము మాయచే సృజింపబడిన జీవులలో ఒకడు కాదని అతడు నిశ్చయముగా నెరిగియుండెను. నేనెవ్వరిని పిలిచితినని అత్రిముని కావించిన విచారణ సూచించునదేమనగా, భగవాన్ని నిజస్థితిని గూర్చి అతడు సంశయాత్ముడై ఉన్నాడు. కనుకనే అతడు ఆ ముగ్గురిని మీలో జగదీశ్వరుడెవ్వడో దయతో తెలియజేయుడు అని ప్రార్థించెను. అందరినూ గాక కేవలము వారిలో ఒక్కడే జగదీశ్వరుడని మాత్రము నిస్సందేహముగా అతడెరిగి ఉండెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఆయనకి సందేహం వచ్చే భగవానుడు ఎవరనేసి వాళ్ళ ముగ్గురులో ఉన్నాడు. రాత్రి మహామునికి సందేహం వచ్చింది, ఎవరో భగవానుడు తెలియదు. 28వ శ్లోకం చదవండి ప్రభు, అక్కడితో ఆపుదాము. ప్రభాకర్ ప్రభు. హరే కృష్ణ ప్రభు చదవమంటారా? ప్రభు నేను కూడా చదువుతాను ప్రభుజీ. ప్రభుజీ నేనున్నాను ప్రభుజీ. టైం అవుతుంది కదమ్మా. సో సరే, ఓకే ప్రభు, నో ప్రాబ్లం. ప్రభాకర్ ప్రభు 28 చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఏకో మహేహ భగవాన్ వివిధ ప్రధానై స్థితికృత ప్రజననాయ కథం యాయాం అత్రాగతాస్తము మృతాం మనసోపి ప్రసీదత మయా నాచే ఇహ ఇచట భగవానుడు వివిధమగు ప్రధానై సాధన సామాగ్రితో చిత్తీకృత చిత్తమును పిలిపి ప్రజననాయ సంతానమును కోరి కథనం ఎందులకు అయినను మాయయాం మీరందరూ అత్ర ఇచ్చట అగతాహ అరుదించిరి. తనుభృతాం దేహదారులు మనసుకు అపి అయినను పరుడు భ్రూత వివరింపుడు ప్రసీదత నా ఎడ కరుణ కొని మహాన్ గొప్ప ఇహ ఈ విస్మయము మే నా యొక్క అతనిని బోలిన పుత్రుడినే కోరుచు భగవానుని నేను పిలిచితిని. కేవలము దేవదేవుణ్ణే నేను తలచియుంటిని. అతడు మానవుని మానసిక కల్పనకు పరుడైనప్పటికీ
మీ ముగ్గురును ఇతడకు అరుదించిరి. ఎందులకై మీరితడకు ఏతించిరో నాకు తెలియజేయుడు. ఈ విషయము నేను మిగిలిన విస్మతుడై ఉన్నాను. భాష్యం. దేవదేవుడే జగదీశ్వరుడని ఈ విషయము మాత్రం అత్రిముని నిత్యముగా నిరిగి ఉండను కనుక ఆ దేవదేవునొక్కడే అతడు ప్రార్థించను. తత్కారణమును ఊరును ప్రత్యక్షమూట పట్ల అతడు విస్మితుడయ్యను. 29 మైత్రేయ చదువుదాం ప్రభు. 28 రావు. మైత్రేయ నుంచి నెక్స్ట్ చదువు. ఓకే ప్రభు. 29 చదవండి. అయితే 29 చదవండి. దేవం వాచ దగ్గర నుంచి అత్రిముని మైత్రేయ వాచ ఇతి తస్య వచ శ్రుత్వా త్రయస్తే విబుదర్షభా ప్రత్యాహు సృక్ష యా వాచ ప్రహస్య తమృషి ప్రభో మైత్రేయ వాచ. మైత్రేయుని పలికెను. ఇతి ఆ విధముగా తస్య అతనిని వచ పలుకులము త్రుత్వా వినినంతటా తయంతే ముగ్గురును విబుధ దర్శభ త్రిమూర్తులు ప్రత్యయ సమాధానమసగిరి. శుక్లష్టయ మృదువైన బాధ వాక్కులతో రహస్య మందహాసము చేయుచు తం అతనికి ఋషిం ముని ప్రభో ఓ ప్రభు మైత్రేయుడు పలికెను. అత్రిముని ఈ రీతిగా పలుకులను వినినంతటా త్రిమూర్తులు మందహాసము చేసి మృదు మధువచనముతో ఇట్లు సమాధానమునొసగిరి. హరే కృష్ణ ప్రభు. ధన్యవాద్. సో 20 నెక్స్ట్ శ్లోకం నుంచి నెక్స్ట్ వీక్ చదువుకుందామా, నెక్స్ట్ క్లాస్. సో బిఫోర్ వి క్లోజ్, ఫ్రైడే క్లాస్కి లీలాన్ ప్రభు వస్తా అన్నారమ్మా. సో మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేసుకున్నాం కదా ఇనిషియేషన్ డిస్కషన్ గురించి. ప్రభు వస్తారు. ఎందుకు ఇనిషియేషన్ అన్నది ఇంపార్టెంట్ అని దాని గురించి మీకు ఏమైనా ఇంకా క్వశ్చన్స్ ఉంటే నేను క్లారిఫై చేయడానికి ఇస్తాను. సో ఒకవేళ ఏ కారణం చేత నేను రాలేకపోతే మనం క్లాస్ చదువుకుంటాం. సాధారణంగా ఫ్రైడే క్లాస్కి అయితే ఇస్తారు 90%. ఎనీ అదర్ క్వశ్చన్స్? ఎవరికి ఇంకేం క్వశ్చన్స్ ఉన్నాయా? మీకు మొత్తము ఈ ఫ్యామిలీ చార్ట్ అంతా కావాలంటే 672 పేజీలో ఉంటుంది. 672 పేజీలో మొత్తం చార్ట్ వస్తుంది. వంశవృక్షం మొత్తం ఈ బుక్ గురించి ప్రభు మొత్తం ఎవరు పిల్లలు ఎవరు అన్నది మొత్తం వంశవృక్షం చార్ట్ అంతా 72 పేజీలో ఉంది. సరే అయితే నరసింహార్ట్ ఎవరు పాడుతున్నారు? పాడండి కుమారి మాతాజీ, పాడండి. కుమారి మాతాజీ పాడండి. పాడగలరు? స్క్రీన్ మీద పెడతాను. నమస్తే నరసింహాయ, నమస్తే నరసింహాయ, ప్రహ్లాదనాదాయినే హిరణ్యాకాశివో వక్షః చిలటంకానకాలాయే ఇతో నరసింహో పరతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ బాహిర్నరసింహో హృదయే నరసింహ నరసింహమదిం శరణం ప్రపదే తవ కరకమలవరే నాకాం అద్భుత శృంగా దళిత హిరణ్యకశిపో తనుభృంగా కేశవద్రీత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ హో నరసింహదేవ్ जय हो प्रहलाद महाराज प्रहलाद महाराज प्रहलाद महाराज जय हो प्रहलाद महाराज जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव नित्य नित्य गौर हरि बोल
हरि बोल नित्य गौर हरि बोल। जय जय नरसिंह महाराज की जय, जय प्रहलाद महाराज की శ్రీల ప్రభుపాదికి జై జయ అనంత श्रील प्रभुपाद की जय, अनंत कोटि की जय। హరే కృష్ణ. సరేనమ్మా, ఇక్కడ ఆపుతున్నానైతే క్లాసు. సరే మళ్ళీ మనం శుక్రవారం క్లాస్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణమ్మ, సుబ్బలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. బావగారు ఏదో ఏదో అడుగుతున్నారా? క్వశ్చన్ ఉందా బావగారు? లేదు లేదు. హరే కృష్ణ.